Hello everyone, welcome to KNR Institute. I am Gopi, Arithmetic faculty. సో ఫ్రెండ్స్ ఈ రోజు టీజీపీఎస్సీ కండక్ట్ చేసిన గ్రూప్ 2 ఎగ్జామ్లో మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ అనేది మనం డిస్కస్ చేద్దాం. మరి ప్రీవియస్లో అడిగిన దానికి మనకి ఈ రోజు అడిగిన దానికి క్వశ్చన్స్ కొంచెం తేడాగా ఉంటాయి. మరి ఒకసారి చూద్దాం ఎలా ఉండే అనేది. మనకి ఇందులో మనకి క్వశ్చన్ అడిగిన దాంట్లో డాటా ఇంటర్ప్రిటేషన్ టాపిక్ నుండి మనం ఫస్ట్ క్వశ్చన్ చూస్తున్నాం. మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చిందనండి చూడండి, 6 పాఠశాలలు అన్నాడు. సో ఏబిసిడిఈ మరియు ఈఎఫ్ లో మొత్తం విద్యార్థులు 6,000లో బాలుర సంఖ్యలోని క్రింది సో చిత్రం చూపుతుంది అన్నాడు. సో ఇక్కడ గ్రాఫ్ అని చూపిస్తుంది. మరియు మొత్తం 6,000 విద్యార్థులలో ఈ 6 పాఠశాలలోని విద్యార్థులను ఈ సంఖ్యల శాతంలోను వారి కింది పై చార్ట్లు చూపిస్తుంది అంటున్నాడు. సో ఇక్కడ మనకి ఏమంటున్నాడు అంటే పర్సంటేజ్ తీసుకుంటున్నాడు. ఇక్కడేమో మనకి ఓన్లీ బాయ్స్ గురించి ఇచ్చిండు. సో ఇక్కడ టోటల్ మెంబర్స్ ఎంత అంటే 6,000 అంటున్నాడు. మరి ఈ 6,000 లో మనకి కింద క్వశ్చన్స్ ఇచ్చిండు. ఇక్కడ ఏదంటే సో ఇక్కడ మ్యాచింగ్ చేయాలి. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, పాఠశాల సిలోని బాలుర సంఖ్యకి బాలికల సంఖ్యకి గల భేదం ఎంత, డిఫరెన్స్ ఎంత అంటున్నాడు. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత అన్నప్పుడు మనం ఏం తీసుకోవచ్చు అని అంటే సింపుల్ గా చూడండి, మనకి ఇక్కడ పాఠశాల ఈ అంటే టోటల్ మెంబర్స్ ఇచ్చిండు. ఇక్కడ మనకి ఇక్కడ బాయ్స్ అనేది ఇచ్చిండు అంటే సపరేట్ ఇచ్చిండు. కాబట్టి మనం ఏం తీసుకోవాలి అని అంటే సో పాఠశాల సి గురించి అంటున్నారు కాబట్టి సో ఇక్కడ సి ఎక్కడైతే ఉందో అంటే దానికి ఎంతైతే పర్సెంటేజ్ ఇచ్చిండో దానికి తీసుకోవాలి. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ చూడండి, టోటల్ 6,000 లో మనకి 26% సిలో ఉన్నారు కాబట్టి పర్సెంటేజ్ కి జీరోస్ కట్ చేస్తే 0, 6 6 36, 6 12 అంటే టోటల్ మెంబర్స్ ఎంత అన్నట్టు 1560 ఉన్నారు. సో టోటల్ మెంబర్స్ 1560 ఉండి మరి అందులో బాయ్స్ అన్నారు. బాయ్స్ అనేది చూడండి ఇక్కడ 900 ఉన్నాడు. సో ఇక్కడ ఈ గ్రాఫ్ లో చూస్తే మనకి 900. సో సి పాఠశాల సి స్కూల్లో మనకి బాయ్స్ ఉంటారు అంటే 900. సో 900 బాయ్స్ అయితే మనకి రిమైనింగ్ 660 ఏమవుతారు అన్నట్టు సో గర్ల్స్ అవుతారు అన్నట్టు. సో వీళ్ళు బాయ్స్ అయితే గర్ల్స్ అవుతారు. మరి డిఫరెన్స్ అడుగుతున్నాడు కాబట్టి ఎంత తీసుకోవచ్చు, 240 అని తీసుకోవచ్చు. అంటే ఏ క్వశ్చన్ మనకి ఇక్కడ 240 అంటే 240 అనేది ఉండాలి. అంటే డిఫరెన్స్ ఏ వాల్యూ ఇక్కడ ఏమొస్తుంది అంటే 240 ఉండాలి. 240 అంటే 5th అంటే ఫస్ట్ సెకండ్ అనేది రాంగ్ అయిపోతుంది. అంటే ఇక్కడ సెకండ్ అండ్ ఫోర్త్ మాత్రం మనకి ఉంటాయి అన్నట్టు. సో సెకండ్ అండ్ ఫోర్త్ అనేది తీసుకోవాలి. అలాంటప్పుడు నువ్వు ఒక లాజిక్ ఏంటంటే బి అనేది ఫస్ట్ ఇచ్చిండు, బి అనేది ఫస్ట్ ఇచ్చిండు అంటే సి గురించి మనం డిస్కస్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది అన్నట్టు. సో సి చూస్తే పాఠశాల డిలోని బాలికల సంఖ్యకు పాఠశాల ఎఫ్ లోని బాలుర సంఖ్య గల భేదం ఎంత అన్నట్టు. చూడండి, పాఠశాల డిలో బాలికల సంఖ్య అని తీసుకోమన్నాడు. డి సో డిలో తీసుకుంటే మనకి బాలికల సంఖ్య అనేది తెలిసి ఉండాలి. అంటే ఇప్పుడు డి గురించి తీసుకున్నాం అనుకోండి, మనకి ఇక్కడ టోటల్లో అదే 6,000 అని అంటే 16 మనం ఏం చేస్తాం అన్నట్టు 18% తీసుకోవాలి. ఎందుకంటే డిలో 18% టోటల్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి. సో అప్పుడు పర్సెంటేజ్ 0 కట్ చేస్తే 18,6 మనం ఎంత తీసుకోవచ్చు ఇక్కడ 0 ఇక్కడ. సో 1080 వస్తారు. ఎంత వస్తారు 1080 టోటల్ మెంబర్స్. మరి ఇక్కడ డిలో మనకి బాయ్స్ అనేది తీసుకుంటే ఇక్కడ 600 ఉంటారు. సో బాయ్స్ 600 అని తీసుకుంటే మనకి రిమైనింగ్ ఎంత ఉంటారు 480 ఉంటారు. వీళ్ళు ఎవరు అని అంటే గర్ల్స్. మరి ఇప్పుడు అందులో మనకి ఏమంటున్నాడు అంటే చూడండి, పాఠశాల ఎఫ్ లోని బాలుర సంఖ్య గల భేదం ఎంత. పాఠశాల బాలుర సంఖ్య అన్నాడు. సో ఎఫ్ లో బాలుర సంఖ్య ఎంత అంటే 100 ఉన్నారు. ఎంత 100 ఉన్నారు. సో అప్పుడు 100 అనేది తీసుకుంటే మనకి డిఫరెన్స్ ఎంత ఉంటుంది 380 ఉంది. అంటే సికి 380 అనేది మనకు ఉండాలి. అంటే సి అనేది 2 అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. కరెక్ట్. ఇది మనకి డాటా ఇంటర్ప్రిటేషన్ నుండి ఫస్ట్ క్వశ్చన్ అడిగిండు. మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూద్దాం. సో ఇక్కడ సేమ్ మళ్ళీ డాటా ఇంటర్ప్రిటేషన్ నుండి మళ్ళీ రెండో క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకేనా. మరి అందులో మనకి ఏమంటున్నాడంటే సో 2020-2023 సంవత్సరాల్లో ఒక కార్ల తయారీ కంపెనీ ఏ అంటే ఈ కంపెనీ అన్నట్టు సో జరిపిన కార్ల అమ్మకాలు వివరాలు ఈ క్రింది రేఖా చిత్రం ద్వారా చూపుతుంది. అదే 20 నుండి 23 సంవత్సరాల కంపెనీ కార్ల ఉత్పత్తికి మరియు అమ్మకాల సంబంధించిన నిష్పత్తులను పట్టిక బిలో తెలుపుతుంది అన్నాడు. అంటే చూడండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తీసుకోవాల్సి వచ్చినప్పుడు సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు అని అంటే సేలింగ్ ఇచ్చిండు. మళ్ళీ ఇక్కడ ఏమి ఇచ్చిండు మనకి ఉత్పత్తి అంటున్నాడు, అమ్మకాలు అంటున్నాడు. అర్థమవుతుందా. సో ప్రొడక్షన్ సేలింగ్ రెండు ఇచ్చిండు ఇక్కడ. సో ఇక్కడ ప్రొడక్షన్ సేలింగ్ రెండు ఇచ్చిండు, ఓన్లీ ఇక్కడ సేలింగ్ పర్పస్ లో ఇచ్చిండు. అంటే మళ్ళీ అడిగిన క్వశ్చన్ ఏం చూడండి, ఈ 4 సంవత్సరాల్లో మొత్తం కార్ల సగటు ఉత్పత్తి ఎక్స్ అంటే ప్రొడక్షన్ ఎక్స్ అనుకోమంటున్నాడు, సగటు అన్నాడు, సగటు ఎక్స్ అనుకోవాలన్నాడు. మరి 4 సంవత్సరాలు జరిపిన అమ్మకాలు సగటు వై అనుకోవాలి. అంటే మనం టోటల్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే అసలు ఈ గ్రాఫ్ తోటి పని ఉండదు, ఓన్లీ తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు 3 ఇచ్చిండు అంటే ఆల్ ఇయర్స్ అన్నాడు కాబట్టి సో 3:2 ఇచ్చిండు. అదే విధంగా మనకేమి ఇచ్చిండు ఇక్కడ 4:3 ఇచ్చిండు. అదే విధంగా 7:6 ఇచ్చిండు. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు అని అంటే 5:3 ఇచ్చిండు. అంటే ఇక్కడ ఈ రేషియో ఇచ్చిండు. కానీ యావరేజ్ అంటున్నాడు కదా, యావరేజ్ అన్నాడు కాబట్టి మనం టోటల్ సమ్ చేయండి, రేషియోనే సమ్ చేసుకోండి. అప్పుడు మనకి ఇక్కడ వచ్చే వాల్యూ ఎంత తీసుకోవచ్చు
అని అంటే చూడండి 4 7 + 7 14 ప్లస్ ఇక్కడ ఎంత అంటే 19 అవుతుంది. ఇక్కడ ఎంత తీసుకోవచ్చు అని అంటే మనకి 6 6 అంటే 14 అవుతుంది. అంటే 19:14 అంటే డైరెక్ట్ తీసుకోము, కానీ యావరేజ్ అంటున్నాడు కదా, అంటే యావరేజ్ అన్నప్పుడు దాన్ని ఏం చేస్తారు మీరు బై 4 చేస్తారు. ఎట్లా బై 4 అనేది మనకి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మన ఆన్సర్ 19:14 అవుతుంది. సో ఆప్షన్ థర్డ్ లో ఉంది 19:14, అది కరెక్ట్ అవుతుంది. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మనకి ఇక్కడ సిట్టింగ్ అరేంజ్మెంట్ నుండి అడగడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, కూడా మనకి అర్థం కాకుండా ఉంటుంది. సో ఇక్కడ మనకి సీటింగ్ అరేంజ్మెంట్ నుండి క్వశ్చన్ అడిగింది. ఏంటి అడిగిందంటే చూడండి, ఉత్తరాభిముఖంగా ఒక వరుసలో కూర్చున్న 5 మహిళలైన PQRST అంటే అదే క్రమంలో ఉండనవసరం లేదంటున్నాడు. మళ్ళీ ఎదురుగా మరో వరుసలో 5 పురుషులు ABCD మరియు ఈలు అదే వరుసలో మళ్ళీ కానవసరం లేదంటున్నాడు. సికి ఎదురుగా ఉన్న మహిళ, సో ఇక్కడ మనకి స్టోరీ మొదలు పెట్టిండు. సో ఇక్కడ వరకు మనకి ఇక్కడ వాళ్ళు బాయ్స్, వీళ్ళు మన గర్ల్స్ అంటే ఈ రకంగా మనకి ఇచ్చిండు, పురుషులు స్త్రీలు అన్నట్టు ఇచ్చిండు. మరి ఇక్కడ స్టోరీ స్టార్ట్ అయింది చూడండి. సికి ఎదురుగా ఉన్న మహిళ, సో టీకి వెనువెంటనే కుడి పక్కన ఉంది అంటున్నాడు. మరి క్లారిటీ లేదు ఇక్కడ. నెక్స్ట్ ఎస్ కి ఎడమ పక్కన రెండో స్థానంలో ఉన్న మహిళ పికి ఎదురుగా ఉన్నది డి అంటున్నాడు. కానీ మనం ఎస్ కి రెండో స్థానంలో తీసుకుంటామంటే అది మనకి క్లారిటీ ఉండదు. మళ్ళీ నెక్స్ట్ బి అనే వ్యక్తి ఎస్ మరియు టీలకి ఎదురుగా లేడు అంటున్నాడు. నెక్స్ట్ అది లేదు. డికి వెనువెంటనే ఎడమ ఉన్న పురుషునికి ఎదురుగా ఉన్న మహిళ క్యూ అంటున్నాడు. అర్థమవుతుందా? సో ఇక్కడ ఈ రకంగా ఇచ్చిండు. అంటే మనకి ఇక్కడ చూడండి, మనకి ఈ పాయింట్ చూసుకోవచ్చు. ఇక్కడ పికి ఎదురుగా ఉన్నది డి అన్నాడు. సో ఇప్పుడు PQRSTలు అనేది ఏదైతే ఉందో, సో ఇక్కడ మనకి నార్త్ సైడ్ తీసుకున్నారు. మనకి 5 మెంబర్స్ నార్త్ సైడ్ తీసుకోవాలి, కానీ ఇదే పి అని మనం చెప్పలేము అన్నట్టు. సో ఇక్కడ నార్త్ సైడ్ అంటే వీళ్ళని మనం ఎలా తీసుకోవచ్చు అని అంటే చూడండి, నార్త్ సైడ్ అంటే ఇటు నుండి, సో ఇటు నార్త్ అని తీసుకోవచ్చు, పైనుండి చూస్తే ఇటు సౌత్ అని తీసుకోవచ్చు, ఆపోజిట్ లో ఉంటారు అన్నట్టు. సో ఇక్కడ వీళ్ళు PQRSTలు ఉన్నారు, ఇక్కడ ABCDలు ఉన్నారు, కానీ అదే వరుస అనేది లేదంటున్నాడు. మనకి క్లారిటీ ఇచ్చిన, కానీ నేను ఒకటి మాత్రం తీసుకుంటున్నా, పీకి ఎదురుగా ఉన్నది డి అని తీసుకుంటున్నా. సో డి అనేది ఇక్కడ సౌత్ సైడ్ లో చూడాలి కాబట్టి పీకి ఎదురుగా ఉన్నది, సో డి అని తీసుకున్నాం. ఎందుకంటే మనం పి అంటే మహిళలు ఎటు చూడాలి, ఉమెన్స్ నార్త్ సైడ్ చూడాలి కాబట్టి ఒకటి అయిపోయింది. అండ్ నెక్స్ట్ వన్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, మనకి ఎస్ ఎడమ పక్కన రెండో స్థానంలో ఉన్న మహిళ పి అన్నాడు. సో ఎడమ పక్కన రెండో స్థానంలో అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఒక ప్లేస్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఒక ప్లేస్ తీసుకున్నాం అనుకోండి పికి, అంటే 5 మెంబర్స్ కాబట్టి ఇటు 2 ఛాన్సెస్ ఉంటాయి, ఇటు 2 ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటున్నా. సో ఇదే కార్నర్ అని మనం చెప్పలేము అన్నట్టు, అందుకోసం చెప్తున్నా. మరి ఇంకోటి, సో ఇటు 2 ఉంటుంది సెంటర్ లో అనుకుంటే ఒకవేళ, కానీ అది కూడా కన్ఫర్మ్ కాదు. కానీ ఇంకోటి మాత్రం మనం ఏం చేయొచ్చు అని అంటే చూడండి, ఇక్కడ సో కాన్సెప్ట్ మాత్రం ఇక్కడ చూడండి, మనకు కావాల్సింది ఇక్కడ, సో ఇక్కడ డీలకు వెంటనే ఎడమ ఉన్న పురుషునికి ఎదురుగా ఉన్న మహిళ క్యూ అన్నాడు. అంటే ఇక్కడ ఈ పాయింట్ అనేది నాకు అవసరం. అంటే డీకు వెంటనే ఎడమ వైపున, ఇక్కడ ఈ సౌత్ అనేది లెఫ్ట్, ఇది రైట్ అవుతుంది కాబట్టి మనం ఏం తీసుకోవచ్చు అని అంటే వీళ్ళకి ఇక్కడ వెంటనే ఎడమ వైపున ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరు అని అంటే క్యూ అంటున్నాడు. సో ఇక్కడ క్యూ అనేది తీసుకోవాలి. రైట్. సో ఇక్కడ క్యూ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ మరి ఈ డీకి వెంటనే ఎడమ వైపున అంటే మనకు తెలుసా? తెలియదు. ఇటు సైడ్ నుండి అయితే ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది, ఇటు సైడ్ నుండి ఇది లెఫ్ట్ అవుతుంది, ఇటు సైడ్ రైట్ అవుతుంది వీళ్ళకైతే. రైట్. ఆ విధంగా ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ మనం తీసుకోవచ్చు, ఎస్ కి ఎడమ పక్కన రెండో స్థానంలో పి ఉన్నారు. ఎస్ కి ఎడమ వైపున ఇప్పుడు మనం తీసుకుంటే ఎస్ కి ఇటు సైడ్ ఏమవుతుంది, రైట్ అవుతుంది, అదే ఎస్ కి ఇటు సైడ్ ఏమవుతుంది, లెఫ్ట్ అవుతుంది. కాబట్టి సో రెండో వ్యక్తి, అప్పుడు ఎస్ కి పి రెండో వ్యక్తి అయినప్పుడు పి నుండి ఎస్ కూడా రెండో వ్యక్తి అవ్వాలి, అంటే ఇది ఎస్ అని తీసుకోవచ్చు. సో ఎస్ అని తీసుకున్నా, ఇక్కడ వరకు ఓకే. మరి ఇంకోటి మనకి ఏమి ఇచ్చిండు అని అంటే చూడండి, రెండో వ్యక్తి ఇచ్చిండు కదా, అది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ సి గురించి, సికి ఎదురుగా ఉన్న మహిళ టీకు వెంటనే కుడివైపున ఉంది అన్నాడు. సికి ఎదురుగా ఉన్న మహిళ టీకి వెంటనే కుడివైపున, టీ అంటే కింద ఉండాలి కదా ఉమెన్స్ లలో, టీకి కుడివైపున రావాలి ఇంకో పర్సన్, అంటే ఇక్కడ కుడివైపున, సో ఇక్కడ టీ ఆ ఛాన్స్ లేదు ఇంకా, అందుకోసం 3 మెంబర్స్ అయిపోయారు అన్నట్టు. అందుకోసం టీకి కుడివైపున ఇంకో వ్యక్తి రావాలి కాబట్టి దాన్ని టీగా రాసుకోవచ్చు. మరి కుడివైపున ఎవరున్నారో తెలుసా మనకి? తెలియదు, కానీ ఆ కుడివైపున ఉన్న వ్యక్తికి మాత్రం సి అనేవారు ఆపోజిట్ గా ఉంటారు. సో అక్కడ సికి ఎదురుగా ఉన్న మహిళ టీకి వెంటనే కుడివైపున ఉంది అన్నారు, అది ఓకే, కన్ఫర్మ్. నెక్స్ట్ వన్ తీసుకోండి,
ఇప్పుడు ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, కానీ మనకు ఒక లాస్ట్ ఒక పాయింట్ ఇచ్చింది. ఇక్కడ చూడండి, పురుషుల వరుసలలో ఎడమ పక్కన చిట్ట చివరి వ్యక్తి ఈ అన్నాడు. సో పురుషుల వరుస అనేది ఈ ఎడమ పక్కన లెఫ్ట్, ఈ చిట్ట చివరనే వ్యక్తి ఈ అన్నాడు. నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాడు, బి అనే వ్యక్తి ఎస్ మరియు టీకి ఎదురుగా లేడు అన్నాడు. బి అనేటోడు ఈ టీకి గాని ఎస్ కి గాని ఆపోజిట్ గా లేడు అంటున్నాడు. అంటే మనకి ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు, టీ అంటే ఎస్ కి ఆల్రెడీ ఉన్నారు, టీకి లేడు అన్నాడు. అందుకోసం మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు, బి అని రాసుకోవచ్చు. ఇప్పుడు మిగిలింది ఎవరు, ఏ అని తీసుకోవచ్చు. ఇక్కడ మిగిలింది ఎవరు, ఆర్ అనేది తీసుకోవచ్చు. ఈ రకం సిట్టింగ్ అరేంజ్మెంట్ కొంచెం టైం టేకింగ్ క్వశ్చన్స్ ఇచ్చిండు. మనకి ఏమన్నాడు ఇక్కడ, ఏకి అంటే ఇక్కడ చూడండి, సో అప్పుడు సి మరియు క్యూలకి ఎదురుగా ఉన్నవారు సికి ఎదురుగా ఉన్నవారు ఎవరు, ఆర్. నెక్స్ట్ క్యూకి ఎదురుగా ఉన్నవారు సో బి అంటే ఆర్బి అనేది ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ రైట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మనం స్టేట్మెంట్ కంక్లూజన్ క్వశ్చన్ ఇచ్చిండు. సో వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. మనకి ఏమి ఇచ్చిండు, ఏ బస్సు కూడా కార్ కాదు అన్నాడు. సో నేను వెన్ డయాగ్రామ్ తోటి వెళ్తున్నా చూడండి, ఏ బస్సు కారు కాదు అన్నాడు. సో ఇది మనం బస్సు గురించి అనుకుంటే ఇది కారు గురించి అనుకుంటున్నాం. సో కారు గురించి, సో ఇది బస్సు గురించి. సో స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ వెరీ ఇంపార్టెంట్. సో అలా తీసుకుంటే ఇక్కడ ఏమన్నాడు, ఏ బస్సు కూడా కారు కాదు, సో కాదు, టచ్ లో లేదు. నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకుంటే కార్లన్నీ స్కూటర్లే అన్నాడు. ఈ కార్లన్నీ స్కూటర్లే అన్నాడు, కానీ ఇక్కడ మనకి డయాగ్రామ్ అనేది ఇమాజినేషన్ అవుతుంది. సో ఈ కార్లన్నీ మనకి ఏమన్నాడు, స్కూటర్లు అన్నాడు. సో కార్లన్నీ స్కూటర్లు, కానీ మరి ఈ స్కూటర్లు అనేది దీనికి టచ్ అవ్వద్దు అనుకోవడం మన తప్పు అవుతుంది. ఇలా అవ్వచ్చేమో అంటే మనకి రెండు ఉంటాయి అన్నట్టు, ఇక్కడ రెండు ఛాన్సెస్ ఉంటాయి. స్కూటర్లు దీనికి టచ్ అవ్వచ్చు లేదంటే అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఎగ్జాక్ట్ తెలియదు. అంటే ఇది ఇక్కడికే ఉండొచ్చు, లేదంటే సర్కిల్ మనకి బస్ కి అటాచ్ అవ్వచ్చు. అదొకటి ఇమాజినేషన్స్ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని స్కూటర్లు సైకిళ్ళు అన్నాడు. ఇంకోటి, సో కొన్ని స్కూటర్లు అంటే ఇక్కడ చూడండి, కొన్ని స్కూటర్లు మనకి ఏమంటున్నాడు, సైకిళ్ళు అంటున్నాడు. ఇప్పుడు సైకిల్ అనేది మనం ఇగో ఈ రకంగా తీసుకోవచ్చు. ఇది సైకిల్ అని తీసుకుంటున్నాం చూడండి, సైకిల్ తీసుకుంటే ఇప్పుడు స్కూటర్లు ఇగో కొన్ని అవుతున్నాయా లేదా, కొన్ని అవుతున్నాయి. నెక్స్ట్ మరి ఇది కొన్ని స్కూటర్లు అవుతున్నాయి, సైకిల్ అని తీసుకోవచ్చు, అది పాయింటే. మరి ఇదే దీంతో మనం తీసుకోవచ్చు కదా, దీన్ని కూడా సైకిల్ అనొచ్చు ఇక్కడ. అంటే దీన్ని కార్లకు తీసుకోవచ్చు. మళ్ళీ ఇది ఇక్కడ కూడా కొన్ని స్కూటర్లు అవుతున్నాయి, ఇక్కడ కూడా కొన్ని స్కూటర్లు అవుతున్నాయి. అర్థమవుతుందా, లేదు లేదంటే కంప్లీట్ గా ఈ సైకిల్ ని ఇలా సర్కిల్ కూడా తీసుకోవచ్చు, అక్కడ కూడా కొన్ని స్కూటర్లు అవుతున్నాయి. అంటే మళ్ళీ ఇక్కడ ఈ డయాగ్రామ్ తోటి లేదని తీసుకోవచ్చు. అంటే ఇలా కూడా మనం తీసుకోవచ్చు సైకిల్ అను, ఇలా కూడా తీసుకుంటే ఇది కూడా సైకిల్ తీసుకోవచ్చు. ఇది కూడా మనకి ఇక్కడ వరకు డయాగ్రామ్ ఉంది అనుకోండి, స్కూటర్లు అది, ఇది కూడా కొన్ని స్కూటర్లు అవ్వచ్చు అంటున్నాం. అంటే మనం ఎగ్జాక్ట్ ఒకటే డయాగ్రామ్ కాకుండా దాన్ని ఇన్ని రకాలుగా తీసుకోవచ్చు వెన్ డయాగ్రామ్ తీసుకుంటే. అందుకోసం ఇప్పుడు చూద్దాం, కొన్ని సైకిళ్ళు ఖచ్చితంగా కార్లు అంటున్నాడు. కొన్ని సైకిళ్ళు ఖచ్చితంగా కార్లు. మరి ఈ డయాగ్రామ్ లో కార్లు అవుతుందా, అవ్వట్లేదు. ఈ డయాగ్రామ్ లో అవ్వచ్చు, ఈ డయాగ్రామ్ లో అవుతుందా, లేదు. ఈ డయాగ్రామ్ లో అవుతుందా అంటే లేదు. అంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు కార్లు అనేది. కొన్ని సైకిళ్ళు కార్లు అవుతుంది, అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అంటే కన్ఫర్మ్ లేదు కాబట్టి దాన్ని మనం తీసుకోలేం. సైకిల్ ఖచ్చితంగా కార్లు అంటే తీసుకోవద్దు. నెక్స్ట్ ఏ కారు కూడా సైకిల్ కాదు అన్నాడు. ఏ కారు కూడా ఏమన్నాడు, మనకి సైకిల్ కాదు అన్నాడు. సో ఏ కారు కూడా సైకిల్ కాదు అని అంటే ఏ కారు కూడా సైకిల్ కాదు అన్నాడు. మరి ఇక్కడ చూడండి, ఏ కారు కూడా సైకిల్ కాదు అని అంటే మరి కారు ఇక్కడ అవుతుంది, ఇక్కడ అవ్వట్లేదు, మనం తీసుకోవచ్చా, లేదు. అంటే ఏ కారు కూడా సైకిల్ కాదు అంటున్నాడు. అంతే. మనం ఇక్కడ చూడండి, ఏ కారు కూడా సైకిల్ కాదు అని అంటే కొన్ని అవ్వచ్చు అక్కడ. మరి ఆప్షన్ ఏమి ఇచ్చిండు, ఒకటి మాత్రమే సరి అయినది అన్నాడు. మరియు ఇక్కడ రెండు అనుసరిస్తాయి అన్నాడు, లేదంటే ఒకటి రెండు మాత్రమే అనుసరిస్తాయి అన్నాడు. రెండు అనుసరించవు అనేది మనం ఆన్సర్ గా తీసుకోవచ్చు. రైట్. సో రెండు అనేది అనుసరించవు అనేది ఆన్సర్ గా తీసుకోవచ్చు, అది మనం తీసుకుంటాం. లేదంటే ఒకటి లేదా రెండు అని చెప్పొచ్చు. ఒకటి లేదా రెండు అని ఎప్పుడు చెప్తామంటే దాన్ని కాంప్లిమెంటరీ ఫంక్షన్ లో తీసుకోవచ్చు. బట్ ఇక్కడ మనం రెండు అనుసరించవు అనేది ఆప్షన్ గా తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ తీసుకున్నాం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండోనండి చూడండి, మళ్ళీ సో ఇక్కడ కాన్సెప్ట్ మళ్ళీ సిట్టింగ్ అరేంజ్మెంట్ తీసుకున్నాడు. సో క్వశ్చన్ ఏమి ఇచ్చిండండి చూడండి, 5 బాలుల సమూహం కలదు అన్నాడు. 5 బాలుల
సమూహం కలదు అన్నాడు. మరియు వయసులో రాజీవ్ కన్నా చిన్న వయసు వాడైన కిషోర్ రెండవ అత్యంత ఎత్తున్న వ్యక్తి. రాజీవ్ కంటే ఏమన్నాడు మనకి చిన్న వయసు అంటే ఇక్కడ ఏజ్ పరంగా తీసుకోవాలి, అదే విధంగా ఇక్కడ హైట్ పరంగా తీసుకోవాలి. జాగ్రత్తగా చూడండి. రాజీవ్ కంటే ఎవరు ఇక్కడ? కిషోర్. కిషోర్ అనే వ్యక్తి మనకి ఏమి ఇచ్చిండు? రాజీవ్ కంటే కిషోర్ అనే వ్యక్తి. సో ఇక్కడ వయసు తక్కువ, సో తక్కువ రాసుకున్నాం. నెక్స్ట్ కానీ ఎత్తులో మాత్రం అత్యంత రెండో వ్యక్తి అన్నాడు. మనకి 5 మెంబర్స్ అన్నాడు కాబట్టి 1 2 3 4 5. సో హైట్ ఇటు నుండి తీసుకుంటున్నా కాబట్టి కిషోర్ అనేటోడు రెండో వ్యక్తి అన్నాడు. సో తీసుకున్నా ఆ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ చూడండి. మనీష్ కన్నా వయసులో చిన్నవాడైనప్పటికీ, మనీష్ కంటే తక్కువనే చిన్నవాడైనప్పటికీ ప్రకాష్ అతని కన్నా ఎత్తున్నవాడు అన్నాడు. ఇక్కడ మనీష్ కంటే చూడండి, మనీష్ కంటే చిన్నవాడు ఎవరు? ప్రకాష్. కానీ ఎత్తులో మాత్రం ఎలా ఉంది? ప్రకాష్ అనేటోడు మనీష్ కంటే ఎక్కువ ఉన్నాడు. ఒకటి. నెక్స్ట్ వన్, రాజీవ్ మరియు మనీష్లు ఇద్దరు ఒకే వయసు గలవారు. రాజీవ్ మనీష్ చూడండి, రాజీవ్ అండ్ ఇక్కడ మనీష్ ఒకే వయసు కలిగిన వారు. మరి రాజీవ్ కంటే ఇక్కడ కిషోర్ తక్కువ ఉన్నాడు, మనీష్ కంటే కూడా ఇక్కడ ప్రకాష్ తక్కువ ఉన్నాడు. కానీ కిషోర్ ప్రకాష్ లో ఎవరు తక్కువ ఉన్నారో మనకు తెలియదు. రైట్, అదొకటి తీసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ వన్ తీసుకుంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చిండు మనకి? సో ఇక్కడ చూడండి, మరి రాజీవ్ మరియు మనీష్లు ఇద్దరు ఒకే వయసు కలవారు అయినప్పటికీ రాజు ఆ 5గురిలో అందరికన్నా పొడవైన వాడు. రాజు అనేటోడు అందరికన్నా పొడవైన వాడు అని తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ తీసుకోండి. ప్రకాష్ కన్నా నిశాంత్ పొడగరి కావడమే కాక, సో ప్రకాష్ కన్నా ఎవరు? నిశాంత్ పొడగరి అంటున్నాడు. సో ప్రకాష్ కంటే ఎవరు? నిశాంత్ అనేటోడు పొడగరి అంటున్నాడు. సో హైట్ లో చూస్తున్నా. సో పొడుగనే కాక రాజీవ్ కన్నా వయసులో పెద్దవాడు. రాజీవ్ కన్నా వయసులో ఎవరు ఇక్కడ? పెద్దవాడు. అంటే ఇప్పుడు మనం చూస్తే రాజీవ్ కన్నా వయసులో నిశాంత్ అనేటోడు పెద్దవాడు, కానీ ప్రకాష్ కంటే ఇక్కడ నిశాంత్ అనేటోడు ఎత్తు ఉన్నవాడు. అంటే నిశాంత్, సో మరి ఇక్కడ ప్రకాష్, మరి ఇక్కడ ఎవరు తీసుకోవచ్చు? మనం మనీష్ తీసుకోవచ్చు. అది హైట్ కి సంబంధించి, ఇది హైట్ కి సంబంధించింది, ఇది ఏజ్ కి సంబంధించి. ఏజ్ కి సంబంధించిన ఫైనల్ ఏం చేస్తామంటే నిశాంత్ వస్తుంది. ఇక్కడ రాజు మరియు మనీష్ ఒకే ఏజ్ కలుగున, మరి ఇక్కడ మనకి కిషోర్ అండ్ ప్రకాష్ అనేది తక్కువ. ఎవరు తక్కువ అని తెలియదు. క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు చూడండి. 5గురు బాలురు వారి ఎత్తులు ఆరోహణ క్రమంలో అసెండింగ్ ఆర్డర్ లో మార్చాలి. అసెండింగ్ ఆర్డర్ లో మారిస్తే చూడండి, సో ఎత్తుల పరంగా అసెండింగ్ ఆర్డర్ లో మారిస్తే ఒక వరుసలో నిల్చోబెడితే ఏ స్థానంలో అత్యంత పెద్ద వయసు గల వాడు నిలబడి ఉన్నాడు? చూడండి ఇక్కడ మనకి ఏమన్నాడు? ఏ స్థానంలో అత్యంత పెద్ద వయసు గల వాడు. అంటే దీన్ని అసెండింగ్ ఆర్డర్ తీసుకోమంటున్నాడు. మళ్ళీ ఇక్కడ ఏం రాసుకోమంటున్నాడు అంటే చూడండి, అసెండింగ్ ఆర్డర్ రాసుకున్నా, ఆరోహణ క్రమం అని రాసుకున్నా. కానీ అందులో అత్యంత పెద్ద వయసు వాడు ఎవడు? సో ఇక్కడ నిశాంత్ కాబట్టి ఏ ప్లేస్ లో ఉన్నాడంటే 1 2 3rd, అటు నుండి చూసిన థర్డ్ అన్నట్టు. సో 3వ స్థానం అనేది ఆన్సర్ అయిపోతుంది. సో ఇక్కడ సో థర్డ్ 3వ స్థానం. రైట్, అది సిట్టింగ్ అరేంజ్మెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ వన్ తీసుకున్నాం అనుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెససరీ అనే పదంలో ఎడమ నుండి 2వ అక్షరం ఈ మరియు 4వ అక్షరం ఈలను పరస్పరం మార్చి, ఇంకా 6వ మరియు 8వ అక్షరాలను పరస్పరం మార్చి, మరియు 3వ మరియు 7వ అక్షరాలను పరస్పరం మార్చగా వచ్చే పదంలో క్రింది వాటిలో ఏ అక్షరం ఆర్ అక్షరంకు ఎడమ వైపున 2వ స్థానంలో ఉన్న అక్షరానికి కుడివైపున 3వ స్థానంలో ఉంది? కన్ఫ్యూషన్ క్వశ్చన్. కానీ మనం ఏం తీసుకోవచ్చు అని అంటే ఫస్ట్ నెససరీ అనేది రాస్తున్నా. సో మనకి ఏమి ఇచ్చిండు అని అంటే చూడండి, నెససరీ ఇచ్చిండు. సో నెససరీ ఇచ్చిండు కాబట్టి మనం తీసుకునేది ఏం తీసుకుంటున్నా అంటే ఇప్పుడు మనకి ఏమంటున్నాడు ఇక్కడ? ఎడమ వైపు నుండి 2వ అక్షరం ఈ మరియు 4వ అక్షరం ఈలను మార్చాలి అన్నాడు. ఒక్కటి అబ్జర్వ్ చేయండి, ఇది 2వ అక్షరం, ఇది 4వ అక్షరం. ఎడమ వైపు నుండి మనకి లెఫ్ట్ నుండి అన్నాడు. ఎడమ వైపు నుండి ఇది 2, ఇది 4 మార్చిన అవే కదా మళ్ళీ, అందుకోసం అది ఓకే. తర్వాత వదిలేయండి. 6వ అక్షరం మరియు 8వ అక్షరాలను పరస్పరం మార్చాలి అన్నాడు. 6వ అక్షరం అంటే 1 2 3 4 5 6 అంటే 6 + 8 అంటే ఇది ఈ ప్లేస్ లో రావాలి, ఆర్ ఈ ప్లేస్ లో రావాలి. ఒకటి, సో మార్చేసినాం. నెక్స్ట్ వన్ తీసుకోండి. మరి ఇక్కడ 3వ 7వ అక్షరాలను పరస్పరం మార్చాలి అన్నాడు. 3వది మళ్ళీ 7వది. 3వది ఇక్కడ ఏంటిది? సి. 7వది ఏంటిది? ఏ. అంటే సి ప్లేస్ లో ఏ రావాలి, అంటే సో ఇక్కడ సి ప్లేస్ లో ఏ రావాలి, ఏ ప్లేస్ లో సి రావాలి. మొత్తం ఇప్పుడు రాయండి మనం ఇక్కడ. సో ఎన్ ఈ అండ్ ఇక్కడ సి ప్లస్ ఏముండాలి? ఏ ఉండాలి. ఇక్కడ మనం చూడండి, మళ్ళీ ఇక్కడ ఈ అలాగే ఉంటది కదా, సో ఈ అలాగే ఉంటది, మార్చదు. ఈ ఎస్ అలాగే ఉంటది కదా, ఈ ఎస్ అలాగే ఉంటది. బట్ దీని ప్లేస్ లో మనం ఏం రావాలి? ఇక్కడ ఆర్ అనేది రావాలి. సో ఆర్ అనేది రావాలి. మరి ఇక్కడ ఈ ప్లేస్ లో ఏం రావాలి? సి రావాలి. ఈ ప్లేస్ లో ఎస్ రావాలి, ఇక్కడ వై రావాలి. ఇది మనం తీసుకున్నాం, మార్చేసినాం. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, క్రింది వాటిలో
అలా ఏర్పడిన ఇక్కడ ఏ అక్షరం ఆర్ అక్షరంకి ఎడమ వైపున, ఏ అక్షరం ఆర్ అక్షరంకి ఎడమ వైపున చూడండి, ఏ అక్షరం ఆర్ అక్షరానికి ఎడమ వైపున రెండవ స్థానంలో ఉన్న అక్షరానికి రెండవ స్థానంలో చూడండి, ఇక్కడ ఆర్ అక్షరంకు ఎడమ వైపున రెండవ స్థానం అండ్ ఆర్ అనేది ఇదైతే 1, ఇక్కడ 2 అంటే రెండవ స్థానంలో ఈ ఉన్నాడు. మరి రెండవ స్థానంలో అక్షరానికి కుడివైపున మూడో స్థానంలో ఇది అంటే ఇది రెండో స్థానం, ఇటు నుండి రెండో స్థానం ఉంటే దీనికి ఇది మూడో స్థానంలో ఇది అంటే 1, 2, 3 మూడో స్థానం ఎవరు ఉంటారు? సి. సో సి ఉంటారు కాబట్టి మనం సి తీసుకోవచ్చు. సో ఆప్షన్ ఇక్కడ థర్డ్ ఆప్షన్ రైట్ అవుతుంది. రైట్. నెక్స్ట్ వన్ తీసుకుంటే మనకి ఇక్కడ బ్లడ్ రిలేషన్ అనేది తీసుకోవాలి. సో అది ఇంపార్టెంట్ అన్నట్టు. సో బ్లడ్ రిలేషన్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ ఇచ్చింది. ఏమి ఇచ్చిందండి చూడండి, క్రింది ప్రవచనాలను పరిగణించండి అన్నాడు. సో వైనకు ఫస్ట్ స్టేట్మెంట్, వైనకు మనవరాలు ఎన్ మరియు జి యొక్క వదిన లేక మరదలు డబ్ల్యూ అన్నాడు. క్లారిటీ లేదు క్వశ్చన్ లో. నెక్స్ట్ ఈ యొక్క తండ్రి యు అంటున్నాడు మరియు యుకి కూతుళ్ళు లేరు అన్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సింపుల్ గా చూడండి. సో ఇక్కడ వెళ్తున్నాం, ఈ యొక్క తండ్రి ఎవరు? ఈ యొక్క తండ్రి యు. సో ఈ యొక్క తండ్రి ఎవరు అని అంటే యు రాస్తున్నా. సో క్లియర్ గా, సో చిన్నగా రాస్తున్నా, ఈ యొక్క తండ్రి ఎవరు అని అంటే యు. సో ఇక్కడ రాస్తున్నా చూడండి. సో ఇక్కడ మనం తీసుకోండి, ఇది సి ఆప్షన్ ఓకే కదా ఇక్కడ మీరు. సో ఆప్షన్ ఇక్కడ తీసుకుంటే సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఈ యొక్క ఎవరు తండ్రి ఏంట అంటే యు అనే వాళ్ళు తండ్రి. సో ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ స్టేట్మెంట్ చూడండి, ఇక్కడ యుకి కూతుళ్ళు లేరు అన్నాడు. యుకి కూతుళ్ళు లేరంటే వీడు కుమారుడు అని అంటాం అంటే ప్లస్ తీసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ స్టేట్మెంట్ క్లోజ్. నెక్స్ట్ వన్, ఇప్పుడు డికి సోదరుని లేరు మరియు డి యొక్క సోదరుని కుమార్తె, ఇక్కడ బి అంటే అక్కడ డి మరియు బి అంటున్నాడు కాబట్టి మనకి క్లారిటీ లేదు. హెచ్ యొక్క కుమారుడు ఎఫ్ అంటున్నాడు, ఐ మళ్ళీ క్లారిటీ లేదు. సో ఇక్కడ ఈ యొక్క కుమార్తె ఎన్, ఈ యొక్క కుమార్తె ఎన్ మరియు ఈ యొక్క ఏకైక సోదరుడు డి అంటున్నాడు. అంటే ఈ యొక్క కుమార్తె ఎవరు అని అంటే ఎన్ తీసుకుంటున్నాం. ఈకి సంబంధించిన ఇక్కడ ఏకైక సోదరుడు అన్నాడు. ఏకైక సోదరుడు ఎవరు అంటే డి. సో డి ఏకైక సోదరుడు డి పక్కన రాసుకోవాలి. మరి ఇప్పుడు ఇక్కడ ఫిఫ్త్ ఆప్షన్ కూడా క్యాన్సల్ అంటే తీసేద్దాం. ఇప్పుడు డికి సంబంధించి చూడండి, డికి సోదరు మనలు లేరు థర్డ్ వన్, మరియు డి యొక్క సోదరుని కుమార్తె బి అంటున్నాడు. అంటే డి యొక్క సోదరి మనలు లేరు కరెక్టే. సోదరుని కుమార్తె అంటే మళ్ళీ ఇక్కడ సోదరుడు అంటే ఎవరు? ఈ. కుమార్తె అంటే ఎవరు అంటే బి అవుతారు. సో బి అనేవారు కుమార్తె అన్నాడు తీసుకున్నాం. అంటే ఇప్పుడు ఈ పాయింట్ కూడా క్లోజ్. నెక్స్ట్ వన్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనం ఇక్కడ చూడండి ఆ స్టేట్మెంట్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాం, జి యొక్క తల్లి హెచ్ అన్నాడు మరి జి యొక్క జీవిత భాగస్వామి ఈ. అంటే ఈ పాయింట్ తీసుకోవచ్చు, జి యొక్క జీవిత భాగస్వామి ఈ అన్నాడు. సో ఆల్రెడీ ఈ పురుషుడు కాబట్టి వీళ్ళ కుమారుడు కాబట్టి జి యొక్క భాగస్వామి మనం ఈ అని తీసుకోవచ్చు, అంటే జీని స్త్రీగా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్, సో ఇక్కడ ఈ పాయింట్ మనం ఇక్కడ జి యొక్క తల్లి ఎవరు? హెచ్. అక్కడే అదే పాయింట్ లో జి యొక్క తల్లి ఎవరు అని అంటే హెచ్ తీసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వన్ జి యొక్క తల్లి పైన. సో ఈ స్టేట్మెంట్ క్యాన్సల్. ఇప్పుడు అండ్ నెక్స్ట్ వన్ తీసుకోండి, హెచ్ యొక్క కుమారుడు ఎఫ్ అంటున్నాడు మరియు ఐ యొక్క జీవిత భాగస్వామి హెచ్. ఐకి హెచ్ కి కాంబినేషన్ ఉంది కాబట్టి ఐ యొక్క జీవిత భాగస్వామి హెచ్ అంటున్నాడు. అంటే ఇది స్త్రీ అన్నప్పుడు ఖచ్చితంగా పురుషుడై ఉండాలి. నెక్స్ట్ మరి హెచ్ యొక్క కుమారుడు ఎఫ్ అంటున్నాడు. మరి హెచ్ ఎవరు అంటే ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది. ఏంటిది అని అంటే వైకు మనవరాలు ఎన్ మరియు జి యొక్క వదిన లేదా మరదలు అన్నాడు కాబట్టి ఇది ఒక ఫ్యామిలీ క్రియేట్ అవుతుంది ఇక్కడ. అంటే ఇక్కడ మనం చూస్తే ఇది ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది, హెచ్ యొక్క కుమారుడు ఎఫ్ అన్నాడు. అంటే హెచ్ ఎవరై ఉంటారు అని అంటే ఇప్పుడు మనం చూడాల్సి వస్తుంది. అంటే హెచ్ ని మనం వీళ్ళ కుమారుడు లాగా తీసుకోవాలి. సో హెచ్ వీళ్ళ కుమారుడు అని తీసుకుంటే ఇప్పుడు హెచ్ యొక్క మనకు కుమారుడు ఎవరు అంటే ఎఫ్ అని, హెచ్ యొక్క కుమారుడు వీళ్ళ ఎఫ్ అని తీసుకోవాలి. చూడండి సారీ. సో ఇక్కడ హెచ్ యొక్క కుమారుడు ఎవరు అంటే ఎఫ్. క్లారిటీ ఉంది అలా. సో తీసుకున్నాం, మళ్ళీ ఎఫ్ అని తీసుకున్న తర్వాత ఐ యొక్క జీవిత భాగస్వామి హెచ్ అని తీసుకున్నా, అయిపోయింది. ఆయన నెక్స్ట్ వన్ తీసుకున్నంటే వైనకు మనవరాలి ఎన్ అంటున్నాడు. అసలు ఈ వై ఎక్కడి నుండి వచ్చింది మళ్ళా అంటే వై యొక్క మనవరాలు అంటే ఇట్ సైడ్ ఎన్ అన్నాడు. అంటే వీళ్ళ భార్య వై అని తీసుకోవచ్చు మైనస్, అది అయిపోయింది. నెక్స్ట్ మరి జి యొక్క వదిన లేదా మరదలు డబ్ల్యూ అవుతుంది. మరి జి ఇక్కడ ఉన్నారు కాబట్టి వదిన అవ్వాలంటే వాళ్ళ సోదరుని భార్య అయి ఉండాలి కదా, అంటే డబ్ల్యూ అనేది ఇలా ఇక్కడ ఎఫ్ కి భార్య అని అర్థం. ఇప్పుడు మనకు అడుగుతున్న క్వశ్చన్, జి యొక్క తండ్రి డబ్ల్యూకి ఏమవుతారు? సో జి యొక్క తండ్రి ఎవరు? ఐ. సో జి యొక్క తండ్రి ఐ. డబ్ల్యూకి ఏమవుతారు అంటే వాళ్ళ కోడలే కదా. మరి కోడలికి అతను ఏమవుతాడు అంటే మామనే కదా, అందుకోసం మామగారు అనేది సెకండ్ ఆప్షన్ అవుతుంది. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
నెక్స్ట్ వన్, ఇక్కడ మళ్ళీ సేమ్ మళ్ళీ కోడింగ్ డికోడింగ్ లో, సో కోడ్ భాషలో ఫార్మాట్ అనేది 1 2 3 4 5 6. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అండ్ ఇక్కడ మ్యాట్ని అని తీసుకుంటే దాన్ని 4 5 6 7 8 9 కానీ తీసుకున్నాడు. ప్రజయ్ అని తీసుకుంటే హ్యాష్ ఇచ్చిండు 3 5, స్లైస్ ఇచ్చిండు మళ్ళీ 5 9 ఇస్తున్నాడు. బ్రెయిన్ అయితే మరి ఇక్కడ పర్సెంటేజ్ 3 5 7 8 ఇచ్చాను, అంటే వాటికి కోడ్స్ ఇచ్చేసాను. మళ్ళీ అడుగుతున్నది ఏంటంటే ఇక్కడ మనం తీసుకుంటే, సో ఇక్కడ AFFIRMATION అనేది, సో ఇక్కడ తీసుకుంటే అఫర్మేషన్ అనేది ఆ వర్డ్ ని మనం కోడింగ్ మెథడ్ లో రాయాలి. సో అఫర్మేషన్ అనే వర్డ్ ని కోడింగ్ మెథడ్ లో రాయాలన్నప్పుడు ఒక కండిషన్ పెట్టాను. సో పదంలో ప్రతి అక్షరం దాని తర్వాతి అక్షరంతో ప్రతిస్థాపనం చేయాలి. అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సింది, ఇక్కడ తీసుకుంటే కూడా చూడండి ప్రతి అచ్చును అన్నాడు ఇక్కడ. సో ప్రతి అచ్చును తర్వాత దానితోటి మనం ఏం తీసుకోవాలి అని అంటే, మనం దాన్ని ఇది ఏమంటున్నాడు, ప్రతిస్థాపన చెయ్యాలి అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఓవెల్ని తీసుకోమంటున్నాడు కదా. అంటే ఇప్పుడు ఏ ఉందనుకో దాన్ని నెక్స్ట్ ఏంటిది బి తోటి తీసుకోవాల్సి వస్తుంది, అదొక్కటి చేస్తే సరిపోతుంది. మళ్ళా హల్లులను అలాగే ఉంచాలి అంటున్నాడు. చూడండి ఇక్కడ మరి ఇక్కడ హల్లులను మార్చకుండా కొత్త పదాన్ని తయారు చేశారు అన్నాడు. అప్పుడు మనం ఏం తీసుకోవాలంటే ఏ అంటే మీరు తీసుకోవాల్సింది బి అన్నట్టు, రైట్? ఏ అంటే ఏం తీసుకోవాలి, బి. ఎఫ్ అంటే అలాగే ఉంటుంది. నెక్స్ట్ వన్ తీసుకోండి. ఐ అన్నప్పుడు ఐకి నెక్స్ట్ లెటర్ ఏంటంటే జేగా తీసుకోవాలి, ఎందుకంటే అది ఓవెల్ కాబట్టి. ఆర్ అంటే మనం ఆర్ఎం అలాగే తీసుకోవచ్చు, ఆర్ఎం అలాగే తీసుకోవచ్చు. ఏకి మళ్ళా బి తీసుకోవచ్చు, టీ అలాగే ఐస్టీస్ గా తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఐ, ఇక్కడ ఐ అంటే ఏం తీసుకోవాలి, మళ్ళీ జే తీసుకోవాలి, మళ్ళీ ఓ అంటే పి తీసుకోవాలి. ఎన్ కి మనం ఏం తీసుకోవచ్చు ఇక్కడ ఎన్. అంటే దాన్ని ఒక ఓవెల్ ని మనం అలా నెక్స్ట్ లెటర్ తోటి తీసుకోమంటున్నాడు. అంటే ఇక్కడ బి అనేది చూడండి, బ్రెయిన్ లో బి అంటే ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చిండు సింబల్, అంటే బి ఈక్వల్స్ ఇక్కడ ఎంత పర్సంటేజ్. ఎఫ్ అంటే చూడండి ఇక్కడ ఫార్మాట్ లో ఎఫ్ అంటే 1 ఇచ్చింది కదా, అందుకోసం ఇక్కడ ఎఫ్ అంటే 1, ఎఫ్ అంటే 1. మరి ప్రజలో జే అనేది 4వ అక్షరం ఏముంది అని అంటే స్లైస్ ఇచ్చిండు, అంటే ఇప్పుడు మనం ఇక్కడ స్లైస్ అనేది తీసుకోవాలి. ఆర్ అంటే ఇప్పుడు ఏం రాసుకోవచ్చు, ఇప్పుడు ఇదంతా టైం వేస్ట్ చేయకుండా ఇప్పుడు చూడండి పర్సంటేజ్ అనేది 2 ఆప్షన్స్ ఉన్నాయి, అంటే సెకండ్ అండ్ థర్డ్ ఆప్షన్ ఉంది. మరి ఇక్కడ పర్సంటేజ్ 2 2 అన్నాడు, ఇక్కడ పర్సంటేజ్ 1 1 ఉంది, అంటే ఆప్షన్ మనం సెకండ్ వన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అదంతా మీరు సో దాన్ని బట్టి ఫాలో అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వన్ తీసుకోండి. ఆంగ్ల వర్ణమాలలోని ఏ నుండి జెడ్ అక్షరాలను వరుసగా 26 నుండి మనకి 1 వరకు గల సంఖ్యలతో సూచించేది. పై నియమాన్ని అనుసరించి క్యాట్ అనే పదాన్ని 57 గాను కోడ్ గా చేస్తే సస్పెక్ట్ ను అండ్ ఇక్కడ ఆబ్వియస్లీ అనే 2 పదాల కోడ్ ను వరుసగా రాయండి అంటున్నాడు. సో క్లియర్ గా చెప్తున్నా, మనకి ఇక్కడ A to Z అంటే మనం ఏం రాస్తాం, ఇక్కడ A to Z అంటే మనం రాయాల్సింది 26 అని రాస్తాం కదా. వాడు రివర్స్ తీసుకోమంటున్నాడు, అంటే ఇప్పుడు A ని 26 గాను Z ని 1 గాను రివర్స్ తీసుకోమన్నాడు. అది ఇక్కడ తీసుకోవాల్సింది. A నుండి Z లను 26 నుండి 1కి తీసుకోమంటున్నాడు. అయిపోయింది. నెక్స్ట్ క్యాట్ అనేది 57 వచ్చింది అన్నాడు. సో క్యాట్ అనేది 57 వచ్చింది కాబట్టి జాగ్రత్త చూడండి, ఇక్కడ మనం క్యాట్ అనేది 57 వచ్చింది కదా. క్యాట్ అంటే ఇప్పుడు మనకి టోటల్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏ ఇక్కడ ఎంత 26 వస్తుంది, ఇక్కడ జెడ్ అంటే ఎంత 1, అంటే నేను ఇక్కడ 27 గా అంటే ఆపోజిట్ లెటర్ తీసుకున్నాం. 26 ఇక్కడ జెడ్, ఇప్పుడు జెడ్ ప్లేస్ లో 1 వచ్చింది, ఏ ప్లేస్ లో 26 వచ్చింది అంటేనే అవి ఆపోజిట్ అయినాయి అన్నట్టు. అందుకోసం కదా ఆ ఆపోజిట్ అన్నప్పుడు సి అంటే మనం యాక్చువల్ గా ఎంత తీసుకుంటాం 3 అంటాం. 3 మళ్ళీ 27 అవ్వాలంటే ఇది 24 తీసుకోవాలి. ప్లస్ 1 అంటే ఏం రాసుకోవచ్చు ఇక్కడ 26, అంటే ఇక్కడ ఏకి 26 తీసుకోమంటాడు, ఆపోజిట్ తీసుకుంటున్నట్టే. మరి టీ అంటే ఎంత అంటే 20, అంటే 20కి ఎంత కలుపుతా అంటే 7, అంటే ఇక్కడ మనం 7 తీసుకున్నాం అనుకోండి. 24 26 50 ప్లస్ 1 ఎంత అంటే 57 అవుతుంది. 57 అవుతుంది కాబట్టి ఆ లెటర్స్ ఆపోజిట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సస్పెక్ట్ అన్నాడు. సో సస్పెక్ట్ లో మనం ఏం తీసుకోవచ్చు అని అంటే సస్పెక్ట్ అన్నాడు కదా, అందుకోసం మనం ఇక్కడ చూడండి సస్పెక్ట్ లో మనం తీసుకోవాల్సింది జాగ్రత్త చూడండి. ఎస్ అంటే ఎంత 19 27, ఆపోజిట్ అంటే 27 కావాలి. అంటే ఇక్కడ తీసుకోండి ఎస్ అంటే 19 కదా, 19 కి మరి 27 అవ్వాలంటే ఇంకెంత అవసరం 8. 21 యు అంటే 21, ఇక్కడ యు అంటే ఎంత 21, అంతే నాకు అవసరం ఉన్నది 6. మళ్ళీ ఇక్కడ ఎస్ కాబట్టి 8. పి అంటే ఎంత 16 కి ఎంత యాడ్ చేస్తే నాకు 7 వస్తుంది అంటే 11 యాడ్ చేస్తే వస్తుంది. ఈ అంటే ఎంత 5 కి నాకు ఎంత యాడ్ చేస్తే 27 వస్తుంది 22. అలాగే మళ్ళీ ఇక్కడ ఏం రాసుకోవచ్చు మనం 24 గా రాసుకోవచ్చు. మళ్ళీ టీ అంటే ఎంత రాసుకోవచ్చు ప్లస్ 7 గా రాసుకోవచ్చు, రైట్? ఇప్పుడు ఇక్కడ చూడండి 22 ప్లస్ ఇక్కడ
ఎంత అంటే 30 అవుతుంది. అలాగే ఇక్కడ ఈ రెండు యాడ్ చేసుకుంటే మనకి ఎంత అవుతుంది 30 అవుతుంది. మరి 30 అయిపోయింది. ఇక్కడ 11 ప్లస్ అంటే 8 ప్లస్ 7 ఎంత 15 ప్లస్ ఇక్కడ 11 ఎంత అంటే 26 అవుతుంది. అంటే 30 26 అంటే మనకి టోటల్ ఎంత వస్తుంది అంటే 86 వచ్చింది. ఇక్కడ 86 అనేది ఫస్ట్ ఆప్షన్ రాంగ్ తీసుకోవచ్చు, ఇక్కడ లాస్ట్ ఆప్షన్ రాంగ్ తీసుకోవచ్చు. ఇప్పుడు 86 అనేది రెండు ఆప్షన్స్ ఉంటాయి. అప్పుడు ఖచ్చితంగా మనం ఆబ్వియస్ అనే దాన్ని వెళ్ళాలి. ఓ అంటే ఇక్కడ ఏం రాస్తాం 15 కి నాకు ఎంత చేస్తే నాకు ఎంత వస్తుంది 12. సో 12 చేస్తే నాకు 27 అవుతుంది. ఎందుకంటే ఓ బి అంటే 2 కదా, 2 అంటే మనం ఎంత 25 అని తీసుకోవాలి, ఎందుకంటే ఆపోజిట్ లెటర్ యాడ్ చేయాలి. అండ్ వి అంటే 22 అంటే ఎంత 5 అనేది అవసరం. అండ్ ఐ అంటే ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు ఐ అంటే 9 కదా, 9 అంటే నాకు 18 అవసరం. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే ఓ అంటే 15 కాబట్టి మళ్ళీ ఎంత రాసుకోవచ్చు ఇక్కడ మనం, సో 15 అంటే మళ్ళీ 12 రాసుకోవచ్చు. యూ అంటే 21 కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ, సో 6 అనేది తీసుకోవాలి. 21 కి ఎంత 6 కాబట్టి మళ్ళీ ఇక్కడ ఎందుకంటే 27 అవ్వాలి నాకు లాజిక్ అది. ఎస్ అంటే ఎంత అంటే 8 అని తీసుకుంటున్నా. ఇప్పుడు ఎంత సమ్ చేసినాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఫస్ట్ లెటర్ తీసుకుని సరిపోతుంది. 8 ప్లస్ 6 14 ప్లస్ ఇక్కడ ఎంత అంతే కదా, సో 8 ప్లస్ 6 ఎంత 14. యూనిట్ వాల్యూ తీసుకుంటున్నా. 14 లో 4 ప్లస్ 8 12 లో 2 చూడండి, సో 12 ప్లస్ 12 24 ప్లస్ ఇక్కడ 25 49 తీసుకుంటున్నాను. 49 ప్లస్ సో 8 6 14 ప్లస్ 5 19 అవుతుంది. ప్లస్ ఇక్కడ ఎంత అంటే 18 తీసుకోవచ్చు. రైట్, అంటే ఓవరాల్ గా మనం తీసుకున్నాం అనుకోండి 49 ప్లస్ ఇక్కడ ఎంత 37 అని తీసుకున్నాం అనుకోండి, అది మళ్ళీ 86 అవుతుంది. సో 86 రెండు సేమ్ కాబట్టి మనం సెకండ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ క్వశ్చన్ చూడండి, మనకి సిరీస్ నుండి క్వశ్చన్ అడగడం జరిగింది. ఈ క్రింది సిరీస్ శ్రేణిలో ఇమ్మడని సంఖ్యను కనుగొని దానిని క్రింద ఇచ్చిన ఇచ్చికాలలో సరి అయిన దానితో ప్రతిస్థాపన చేయండి అంటున్నాడు. సో మనకి ఇచ్చినటువంటి సిరీస్ కాన్సెప్ట్ చూడండి, 1 ఇచ్చిండు అండ్ 6 ఇచ్చిండు, నెక్స్ట్ 13 ఇచ్చిండు, 22 ఇచ్చిండు, అలాగే నెక్స్ట్ ఏమి ఇచ్చిండు మనకి, సో 37 ఇచ్చిండు, 37 54, అలాగే నెక్స్ట్ వన్ ఇంత అంటే 73 ఇచ్చిండు. మనం ఇక్కడ సిరీస్ కాన్సెప్ట్ ఫస్ట్ డిఫరెన్స్ కనుక చూసారు అనుకోండి మీరు ఇక్కడ, సో డిఫరెన్స్ ఎంత 5, డిఫరెన్స్ ఎంత 7, ఇక్కడ డిఫరెన్స్ అంటే 5 7. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిఫరెన్స్, ఇప్పుడు ఇక్కడ డిఫరెన్స్ చూసారు అనుకోండి 37 ప్లస్ ఇక్కడ ఎంత అంటే 17 ఉంది. మరి ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే 19 ఉంది, 16 ప్లస్ 3. అంటే ఇది ప్రైమ్ నెంబర్ లోకి చూసారు అనుకోండి, అప్పుడు ఇక్కడ మనం రావాల్సింది 11 డిఫరెన్స్, ఎందుకంటే 7 తర్వాత 11 ప్రైమ్ నెంబర్ కాబట్టి 11 ఉండాలి. అంటే 13 11 అంటే నీకు ఉండాల్సిన నెంబర్ ఎంత అంటే 24 ఉండాలి. ఇప్పుడు 24 నుండి 37 చూసినా నీకు ఎంత వస్తుంది అంటే 13 వస్తుంది. అంటే ఆ ప్రైమ్ నెంబర్ సీక్వెన్స్ రావాలి. అంటే ఇక్కడ ఉండాల్సిన 11 రావాలంటే ఇక్కడ 24 ఉండాలి. 24 లేదు కాబట్టి అదే మిస్ అయిందని చెప్పుకొని మనం సెకండ్ ఆప్షన్ లో 24 ఉంది కాబట్టి అది రైట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది కోడింగ్ లో ఒక మోడల్ తీసుకోవచ్చు. సో బిపిసి అంటే కుక్, ఇక్కడ కుక్ గుడ్ ఫుడ్ అన్నాడు. అండ్ మీ సి అంటే మనకి ఏమి ఇచ్చిండు, ఫుడ్ ఈజ్ టేస్టీ అన్నాడు. అండ్ నీ బి అంటే మనకి టీ ఈజ్ గుడ్ అంటున్నాడు. సో మనకి కుక్ టేస్టీ అండ్ టీకి మనకి ఆ కోడింగ్ ఏంటి వస్తుంది అంటున్నాడు. అప్పుడు మీరు ఒకసారి చూడండి, ఇక్కడ బి ఇచ్చిండు, సో ఇక్కడ బిఈ ఇచ్చిండు, అదే విధంగా పి ఇచ్చిండు, పిఈ ఇచ్చిండు, సిఈ ఇచ్చిండు. దీన్ని ఏమంటున్నాడు అంటే కోడింగ్ లో మనకి ఇచ్చినటువంటి కోడింగ్ లో కుక్ ఫుడ్, ఇక్కడ కుక్ ఇచ్చిండు, అదే విధంగా మనకి ఏమి ఇచ్చిండు, అదే విధంగా గుడ్ ఇచ్చిండు, గుడ్ అని ఇచ్చిండు, అదే విధంగా ఫుడ్ అని ఇచ్చిండు. మళ్ళీ రాస్తున్నాయి ఇక్కడ క్లారిటీ లేదు కాబట్టి. అదే విధంగా మనకి ఇక్కడ మీ సి ఇచ్చిండు, ఇచ్చిండు, మీ ఇచ్చిండు, సో సి ఇచ్చిండు. అండ్ దీన్ని ఏం రాసుకుంటున్నా అంటే మీన్స్, ఇక్కడ చూడండి ఇక్కడ మీన్స్ ఫుడ్ ఈజ్ టేస్టీ అంటున్నాడు. సో ఫుడ్ అనేది ఇచ్చిండు, సో ఈజ్ టేస్టీ అంటున్నాడు, ఈజ్ టేస్టీ ఇచ్చిండు. అండ్ నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్ ఏమి ఇచ్చిండు అంటే నీ బి ఇచ్చిండు ఇక్కడ. సో మీ ఇచ్చిండు, నీ ఇచ్చిండు, అలాగే బి ఇచ్చిండు. సో ఈ రకంగా ఇచ్చినప్పుడు మనకి ఏమంటున్నాడు అంటే, సో ఇక్కడ చూడండి అండ్ టీ ఈజ్ గుడ్ అంటున్నాడు. ఏమంటున్నాడు, సో టీ ఈజ్ గుడ్ అంటున్నాడు. అప్పుడు మనం కామన్ లెటర్ ఏమవుతుందో దాన్ని చూసుకోవాలి. రైట్, మనకి ఇక్కడ చూడండి ఈ రెండింటి కంపేర్ చేసినప్పుడు ఇక్కడ, సో ఇక్కడ బిపిసి ఉంది, ఇక్కడ ఈ రెండింటిలో కామన్ ఏముంది, సి ఉంది. సో ఇక్కడ కామన్ సి ఉంది. ఈ రెండింటిలో కామన్ ఏముంది, ఫుడ్ ఉంది. సో అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు అంటే టేస్ట్ అన్నాడు, ఇక్కడ కుక్, ఇక్కడ గుడ్ ఇచ్చిండు, ఫుడ్ అంటే ఫుడ్ అనేది కామన్ ఉంది. అంటే నీకు సికి రాయాల్సింది ఏంటి అని అంటే ఫుడ్ అని రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ ఈ రెండింటిలో కామన్ ఏముందంటే మీ ఉంది. సో మీ అనేది కామన్. మరి ఈ రెండింటిలో కామన్ ఏంటంటే ఈజ్ ఉంది. అంటే దాన్ని మనం తీసుకుంటే సో మీ క్వశ్చన్ ఏం రాసుకోవచ్చు అని అంటే ఈజ్ అని రాసుకోవచ్చు. అది అయిపోయింది. అండ్ నెక్స్ట్ వన్ తీసుకున్నాం అనుకోండి, అండ్ లాస్ట్ వన్ చూడండి బి ఇచ్చిండు, ఇక్కడ బి ఇచ్చిండు. కంపారిజన్ చేస్తే అప్పుడు ఇక్కడ ఇందులో గుడ్ ఉంది, ఇందులో గుడ్ అంటే అప్పుడు మనకు బిఈ అంటే దాని అర్థం ఇక్కడ గుడ్ అని తీసుకోవచ్చు. అక్కడ సి అని రాసినా కదా, సి అంటే ఏంటిది అన్నట్టు ఇక్కడ ఫుడ్ అని తీసుకోవచ్చు. రైట్, మనకు అడుగుతున్నది ఏంటంటే
వాడు ఏమడిగిండు, కుక్ టేస్ట్ టీ గురించి తీసుకోమంటున్నాడు. సో కుక్ గురించి, అలాగే మనకి ఏమి ఇచ్చిండు, టేస్ట్ గురించి, అలాగే నెక్స్ట్ ఇక్కడ టీ ఆ లెటర్స్ వర్డ్స్ ఏమొస్తాయి అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ మనకి గుడ్ అనేది అయిపోయింది, సో బి అని, గుడ్ అనేది బి అయిపోయింది, ఇవి రెండు అయిపోయింది. కుక్ బ్యాలెన్స్ ఉంది, ఇక్కడ పి అనేది బ్యాలెన్స్ ఉంది, అంటే దీనికి మనం పిఈఈ అని రాయొచ్చు. టేస్ట్ దగ్గర చూడండి, ఇక్కడ టేస్ట్, ఇక్కడ మిగిలింది రీ అన్నట్టు, టేస్ట్ కి ఆర్ఈఈ అని రాయొచ్చు. టీ దగ్గర చూడండి, టీకి నీ అని రాయొచ్చు. సో నీ అంటే ఇక్కడ పి రీ నీ అనేది ఏదైతే ఆప్షన్ ఉందో ఆ ఆప్షన్ రైట్ అవుతుంది, సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అన్నట్టు, రైట్. సో ఆ రకంగా మనం చూసుకోవాలి. మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మనం తీసుకుంటే మనకి డైస్ టాపిక్ నుండి అడగడం జరిగింది. సో డైస్ టాపిక్, మరి డైస్ టాపిక్ లో మనం ఏం తీసుకుంటున్నాం అంటే, ఈ క్రింది పటంలో మడిచి ఒక ఘనంగా తయారు చేసి క్రింది ఇచ్చికాలలో ఏది ఘనాన్ని సూచిస్తుంది అన్నాడు. మనం ఒక క్యూబ్ అవ్వాలంటే మనకి ఇక్కడ ఇప్పుడు దీనికి ఆపోజిట్ ఏమొస్తుంది అని అంటే, మనం ఏం చేస్తామంటే చూడండి 1 to 6 వరకు మనకు డైస్ లో యూజ్ చేస్తాం కదా, అందులో ఆపోజిట్ ఏమొస్తుంది అంటే చూడండి ఇవి రెండు, ఇప్పుడు ఇక్కడ రెండు సైడ్స్ ఏవైతే ఉంటాయో అవి రెండు ఆపోజిట్ అవుతాయి. అంటే ఇప్పుడు 6 కి ఆపోజిట్ 2 అవుతుంది, 4 కి 5 అవుతుంది, 4 కి ఆపోజిట్ 5 అవుతుంది, అదే 1 కి 3 అవుతుంది, 1 కి ఆపోజిట్ 3 అవుతుంది. మరి ఆపోజిట్ 3 అయినప్పుడు సో 6, 2 అనేది ఆపోజిట్ అవుతాయి, ఇక్కడ 4, 5 అనేది ఆపోజిట్ అవుతుంది, 1, 3 అనేది ఆపోజిట్ అవుతుంది. అంటే మనకి ఇప్పుడు చూడండి ఫస్ట్ ఆప్షన్ లో ఇక్కడ 2 ఇచ్చిండు, అంటే ఇక్కడ 2 ఇచ్చిండు, నెక్స్ట్ 4 ఇచ్చిండు, అండ్ నెక్స్ట్ 1 ఇచ్చిండు. అంటే మనకి ఆ ఒక్కొక్క ఇప్పుడు జత ఉంది కదా పేర్స్, 6, 2 అనే పేరు, 4, 5 పేరు, అందులో దీంట్లో ఒకటి ఇచ్చింది, ఈ పేరులో ఒకటి ఇచ్చింది, ఈ పేరులో ఒకటి ఇచ్చిండు అని అంటే ఆ ఆన్సర్ రైట్ అయిపోతుంది. ఎందుకు అని అంటే అవి దాని ఆపోజిట్ వాల్యూస్ అనేది ఇవ్వలేదు. చూడండి దీనికి ఆపోజిట్ వాల్యూ లేదు, దీనికి ఆపోజిట్ వాల్యూ లేదు, దానికి ఆపోజిట్ వాల్యూ లేదు. ఇక్కడ చూసారనుకో సెకండ్ ఆప్షన్ లో మీరు తీసుకోండి 2, 5, 7 అవుతుంది. అంటే మన క్యూబ్ లో ఏం చూస్తామంటే మనకి సైడ్ లో 7 అవ్వద్దు, ఆపోజిట్ లో 7 అవ్వాలి అన్నట్టు చూస్తాం. ఇక్కడ చూడండి 2, 6 ఆపోజిట్ సైడ్ లో వచ్చినాయి అంటే రాంగ్ అన్నట్టు, ఇక్కడ 4, 5 ఆపోజిట్ లో ఇక్కడ సైడ్ కి వచ్చినాయి రాంగ్ అన్నట్టు. మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ 2, 6 ఆపోజిట్ ఉండాల్సిన నంబర్స్ మరి సేమ్ సైడ్ వచ్చింది అంటే సైడ్ లో వచ్చినాయి కాబట్టి రాంగ్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ ఆప్షన్ రైట్. నెక్స్ట్ వన్ తీసుకోండి, క్వశ్చన్ చూడండి. సో ఏ మరియు బిలు ఇక్కడ మనం బ్లడ్ రిలేషన్ క్వశ్చనే, కాకపోతే దాన్ని మనకి ఎలా తీసుకున్నాం మళ్ళీ మ్యాథమెటికల్ సైడ్ వెళ్తున్నాడు అన్నట్టు. సో చూడండి ఏ మరియు బిలు సి యొక్క తల్లిదండ్రులు, ఇక్కడ వరకు ఎవరు తల్లి ఎవరు తండ్రిలో తెలియదు. నెక్స్ట్ వన్ బి కంటే ఏ, ఇక్కడ ఏ ఎక్కువ వయసు ఉన్నాడు అన్నాడు. సో ఏ బిలు తల్లిదండ్రులు, ఓకే ఏ బిలు తల్లిదండ్రులు. సో ఏ కంటే ఇప్పుడు బి కంటే ఏ అనేవారు ఎక్కువ వయసు ఉన్నవారు, అది వదిలేయండి. తండ్రి ఏ యొక్క వయస్సు అంటే ఇక్కడ ఏ తండ్రి అన్నట్టు, సో బి అనేది తల్లి అన్నట్టు సికి. ఆ తర్వాత సో ఇక్కడ తీసుకున్నాం, మరి ఇక్కడ ఏమంటున్నాడు అంటే తండ్రి ఏ యొక్క వయసు సి యొక్క వయసుకి 4 రెట్ల కన్నా ఎక్కువ ఉండదు. 4 రెట్ల కన్నా ఎక్కువ ఉండదు అని అంటే 4 ఉన్నట్టే కదా, అంటే 4 ఉండొచ్చు దానికంటే తక్కువ ఉండొచ్చు, కానీ మనం హైయెస్ట్ తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు అని అంటే ఏసీల మధ్య 4 రెట్లు అంటే 4:1. మరి అదేవిధంగా తల్లి బి యొక్క వయసు సి యొక్క వయసుకు 3 రెట్ల కంటే ఎక్కువ ఉండదు, 3 times కంటే ఎక్కువ ఉండదు. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే అప్పుడు మనం సిబిలో తీసుకోండి, తల్లి వయసు 3 రెట్ల కంటే ఎక్కువ ఉండదు అంటే 3 times ఉన్నట్టు అని తీసుకోండి. ఆ తర్వాత చూడండి సి యొక్క వయసు 7 సంవత్సరాల నుండి తక్కువ కాకుండా మరి 10 సంవత్సరాల కంటే ఎక్కువ కాకుండా ఉంటుందంట. మరి సి వయసు ఏమంటున్నాడంటే చూడండి 7 సంవత్సరాల కంటే బిలో ఉండదు, అదేవిధంగా 10 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదు. సో 7, 10 కంటే 7 కంటే తక్కువ ఉండదు, 10 కంటే ఎక్కువ ఉండదు. సో ఈ అంటే 7 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, 9 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, ఆ 4 ఏదైనా ఉండొచ్చు. కానీ నాకు క్లూ ఉంది అక్కడ ఏంటిది అంటే, సో ఇక్కడ చూడండి మరి 10 సంవత్సరాలు తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా ఉన్నట్లయితే ఏ మరియు బిల మధ్య వీలైన గరిష్ట వయోభేదం ఎంత అంటే గరిష్టంగా తీసుకోమంటున్నాడు కాబట్టి అప్పుడు మనం ఇక్కడ చూడండి ఏ ఇప్పుడు సి అనే బి తీసుకున్నాం అనుకో 4:1 ఏం రాసుకోవచ్చు 3. అంటే ఇక్కడ సి వయస్సు అంటే నాకు గరిష్ట భేదం డిఫరెన్స్ అడుగుతున్నాడు అంటే హైయెస్ట్ డిఫరెన్స్ అడుగుతున్నాడు అంటే ఆ సి వయస్సును నేను 10 గా తీసుకోవచ్చు. అంటే సి వయస్సు 10 అయినప్పుడు మనకి డిఫరెన్స్ అడుగుతున్నాడు, ఏది ఇక్కడ ఏ బిల మధ్య డిఫరెన్స్ అడుగుతున్నాడు. ఏ బిల మధ్య డిఫరెన్స్ అనేది మనకి ఎంత ఉంది, అదే 1 ఉంది. అంటే 1 కి 10 అయినప్పుడు ఈ 1 కూడా 10. అంటే మనం ఇక్కడ తీసుకుంటే ఆ 1 కి 10 అయినప్పుడు వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది 1. అంటే 1 కూడా 10 అన్నట్టే కదా. సో 10 years అనేది డిఫరెన్స్, ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వన్ చూద్దాం. సో గడియారం నుండి ఇప్పటి వరకు మనం అంటే చూడండి గడియారం క్లాక్ అనే టాపిక్ నుండి ఇప్పటి వరకు రీజనింగ్ లో కొన్ని అంటే డిఫికల్ట్ గా అన్నట్టు మనం తెలియని క్వశ్చన్స్ అన్నట్టు అలాంటి అడగడం జరిగింది.
మరొకసారి చూద్దాం. గడియారం ప్రతి 12 గంటలకి 2 నిమిషాలు తక్కువగా నడుస్తుంది. మరి ఆ గడియారాన్ని సోమవారం ఉదయం 11 గంటలకి సరైన సమయంలో సరిచేసిరి అంటున్నాడు. సోమవారం తర్వాత వెంటనే వచ్చే శుక్రవారం రోజు రాత్రి 11 గంటలకు సమయాన ఆ తప్పుడు గడియారం చూపే సమయం ఎంత అంటున్నాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి డైరెక్ట్ షార్ట్ కట్ ఏంటిది అని అంటే మండే ఎప్పుడు అన్నాడు. సో మండే ఎప్పుడు, మండే, ట్యూస్డే అండ్ వెనస్డే, నెక్స్ట్ థర్స్డే ఇచ్చిండు, నెక్స్ట్ ఫ్రైడే, అంతే కదా. మండే టు ఫ్రైడే తీసుకోమంటున్నాడు, శుక్రవారం వరకు తీసుకోమన్నాడు. సో 11 టు ట్యూస్డే 11, వెనస్డే 11. సో ఇక్కడ ఎంత మనకి చూడండి, మనం ఏం రాసుకోవచ్చు, 24 అవర్స్ కదా. సో 24, నెక్స్ట్ 24, నెక్స్ట్ 24, అలాగే ఇక్కడ వరకు కూడా. సో 24 ఇంటూ 4 ఎంత అంటే 96 అవర్స్ అవుతుంది. అంటే మొత్తం అంటే శుక్రవారం వరకు రాత్రి 11 అన్నాడు కాబట్టి అంటే మళ్ళీ ఒక 12 అవర్స్ యాడ్ చేసుకోండి. అప్పుడు ఎంత అన్నట్టు 108 అవర్స్. అంటే దీన్ని మనం టోటల్ అవర్స్ కన్వర్ట్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు చూడండి 12 నిమిషాలకి ఆ గడియారం ఎంత తక్కువ చూపిస్తుంది అంటున్నాడు మనకి. 12 ఇక్కడ 12 గంటలకి ఏమంటున్నాడు మనకి. సో 2 మినిట్స్ తక్కువ చూపిస్తుంది అన్నాడు. మరి మనకి ఎన్ని గంటలు అయింది టైము, 108 అవర్స్ అయింది. 12 9 కాబట్టి 9 2 ఎంత అన్నట్టు. సో 18 మినిట్స్ అనేది తక్కువ చూపించాలి. 18 మినిట్స్ అంటే 11 కి 18 మినిట్స్ అంటే 10:42 కదా. సో శుక్రవారం రాత్రి 10:42, 18 మినిట్స్ తీసేద్దాం 60లో. సో 18 తీసేస్తే ఆ రాత్రి 10:42 ఆ గడియారం చూపిస్తుంది అని చెప్పొచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఇక్కడ కింది వాటిలో ఏ సంవత్సరంలో ఫిబ్రవరి 29వ తేదీ శనివారం అవుతుంది అన్నాడు. ఫిబ్రవరి 29వ తేదీ శనివారం అవుతుంది అన్నాడు. సో ఫిబ్రవరి 29వ తేదీ శనివారం అవుతుంది అన్నప్పుడు మనం ఫిబ్రవరి 29 తీసుకోవాలి. సో ఫిబ్రవరి 29 తీసుకోండి మీరు ఇక్కడ. సో థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, సో 29 అనేది డేస్ తీసుకుంటున్నా, మంత్ కోడ్ ఎంత అంటే 4 తీసుకుంటున్నా, ఇయర్ కోడ్ అంటే కోడింగ్ బట్టి ఫార్ములా బట్టి. అలాగే నేను ఇక్కడ ఇయర్ కోడ్ ఏంటంటే 2036 కాబట్టి 6 తీసుకున్నా, లాస్ట్ 2 డిజిట్స్ అంటే 36, అందులో లీప్ ఇయర్స్ ఎంత అంటే 9 అని తీసుకున్నాం. రైట్, అప్పుడు మనం ఇక్కడ 9 అని తీసుకుంటే బై 7 కదా. అప్పుడు 29 లో కట్ చేస్తే మనకు 1 రిమైనింగ్ ఉంటుంది, రిమైండర్ తీసుకుంటున్నా. మళ్ళీ 1 + 6 7 అయిపోయింది, 0 అన్నట్టు. మళ్ళీ ఇక్కడ 36 7 5 కాబట్టి ఇక్కడ 1 మిగులుద్ది, అర్థమైందా. మళ్ళీ 7 ఇంతలు తీసుకోవచ్చు అంటే 2 కాబట్టి ఇక్కడ 7 1 కాబట్టి 2 రిమైండర్ ఉంటుంది. చూడండి 4 1 3 అంటే మళ్ళీ ఎంత అయింది 7/7 ఎంత వస్తుంది 0. అంటే మనం ఈ కోడ్ ఎప్పుడైతే తీసుకున్నామో దాన్ని శనివారంగా 0గా తీసుకుంటాం కాబట్టి అది 36కి వస్తుంది. కాబట్టి 36 అనేది ఆప్షన్ రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్, అదే గడియారంలో చూడండి, క్లాక్ అనే టాపిక్ లో గడియారం సమయం 3 గంటల k నిమిషాలు ఇంపార్టెంట్ బిట్ అనేది ఇది. సో ఇంపార్టెంట్ బిట్ 3 గంటల k నిమిషాలు అయినప్పుడు ఒక గడియారంలోని 2 ముళ్ళ మధ్య కోణం 47.5 డిగ్రీస్ అవుతుంది. 3 గంటల ఇది ఎల్ అని తీసుకోండి. సో ఎల్ మినిట్స్ అయినప్పుడు ఆ గడియారం 2 ముళ్ళు ఒకదానితో మరొకటి ఏకీభవిస్తున్నాయి. అంటే ఇక్కడ నేను చూస్తే కే గ్రేటర్ దెన్ అంటున్నాడు. గ్రేటర్ దెన్ ఇది ఇంపార్టెంట్ మెన్షన్ చేసిండు. కే గ్రేటర్ దెన్ ఎల్ అయితే కే ప్లస్ ఎల్ వాల్యూ ఎంత అంటున్నాడు. సో ఇక్కడ కే ప్లస్ ఎల్ వాల్యూ తీసుకోవాల్సి వచ్చినప్పుడు మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. యాంగిల్స్ బిట్వీన్ 45.7 కే ఇక్కడ ఎక్కువ అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఫార్ములా తీసుకుంటాం కదా, 47.5 డిగ్రీస్ అవుతుంది. అది యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం 30 ఇంటూ అవర్స్ కదా తీసుకుంటాం. సో 30 ఇంటూ ఏం చేస్తాం అవర్స్ మైనస్ 11/2 ఇంటూ ఏం చేస్తాం మినిట్స్ కదా మనం ఫార్ములా యూజ్ చేస్తాం. సో 30 ఇంటూ అవర్స్ కాబట్టి 3 తీసుకుంటాం, ఎందుకంటే 3 అవర్స్ కాబట్టి. అలాగే మనం 11/2 అనేది మనం మినిట్స్ లోకి తీసుకుంటున్నాం. మరి ఇది పాజిటివ్ వాల్యూ తీసుకోవాలా నెగిటివ్ వాల్యూ తీసుకోవాలి, ఎందుకంటే మనం ప్లస్ ఆర్ మైనస్ అంటాం యాక్చువల్ గా ఫార్ములాలో. అంటే ఇది మైనస్ ఆ ప్లస్ అంటే మైనస్ తీసుకోండి, ఎందుకంటే వాడు ఒకటి మైనస్ ఇక్కడ మెన్షన్ చేసిండు కే లెస్ దెన్ ఎల్ అంటున్నాడు. అందుకోసం కే లెస్ దెన్ అంటే కే ఎక్కువ ఉండాలంటే ఇప్పుడు నువ్వు ఇటు తీసుకొచ్చినావు అనుకోండి ఇది 90 అవుతుంది, 90 మైనస్ అవుతుంది అంటే తక్కువ వాల్యూ వస్తుంది. కానీ ఎక్కువ వాల్యూ రావాలంటే ఇది నెగిటివ్ గా తీసుకోండి, అదొకటి చేయండి. అలా తీసుకుంటే మనకి ఏమవుతుందంటే ఇది 90 అవుతుంది. అలాగే సో ఇది పైన వాల్యూ ఇది 90 అవుతుంది, ఇది ఇలా. అందుకోసం మనం ఏం చేస్తాం ఇప్పుడు 11/2 మినిట్స్ తీసుకుంటున్నాం. సో ఇది 90 ప్లస్ ఎంత అంటే 47.5, ఎందుకంటే ఈ నెగిటివ్ వాల్యూ తీసుకెళ్ళినా కాబట్టి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం మినిట్స్ తీసుకోవాలి కదా. మరి 130 ఇక్కడ ప్లస్ 47 137.5 కదా. సో 137.5 వస్తుంది. సో 137.5 కాబట్టి ఇది ఏమవుతుంది రివర్స్ అవుతుంది, అంటే 2/m రాసుకోవచ్చు అంటే 11. అప్పుడు మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే 137 అంటే మనకి ఎంత వస్తుంది చెప్పండి
సో 274 వస్తుంది +1 అంటే సో 275 బై ఎంత అంటే 11. ఇది మినిట్స్ అంటే మీన్స్ కే వాల్యూ అని అర్థం. సో ఇది కే వాల్యూ రైట్. ఇప్పుడు నాకు కావాల్సింది ఇంకోటి ఏం కావాలి, సో నెక్స్ట్ జీరో యాంగిల్ అన్నాడు. సో జీరో యాంగిల్ అంటున్నాడు కాబట్టి మనం ఏం చేస్తామంటే చూడండి, సో ఇక్కడ జీరో అన్నప్పుడు మనం తీసుకునేది ఇగో దీన్ని ఇక్కడ తీసుకుంటున్నా, జాగ్రత్త చూడండి. సో అక్కడ తీసుకుంటే మనకి ఇక్కడ వచ్చే వాల్యూ ఎంత వస్తుంది అని అంటే 0 degrees అన్నాడు. అదే 30 into 3 ఎంత అంటే 90 -11 by ఎంత అంటే 2 minutes తీసుకుంటున్నాం. ఎంత తీసుకోవచ్చు, 0 degrees అన్నాడు కదా. సో 0 degrees ఎందుకంటే ఏకీభవించడం అంటే అది 0 degrees అవుతుంది. అప్పుడు మనం ఇది ప్లస్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది అని అంటే అది 11/2 ఇక్కడ ఈక్వల్స్ టు మినిట్స్ వస్తుంది, ఈక్వల్స్ టు 90. దాన్ని మినిట్స్ తీసుకుంటే మనం 180 by ఏం రాసుకోవచ్చు అని అంటే 11. ఎందుకంటే ఇది 2 into 90 180/11 అవుతుంది. ఇప్పుడు మనకి ఏమంటున్నాడు, సో దాన్ని ప్లస్ ఏమన్నాడు, అందుకోసం చూడండి 275 మళ్ళీ బై ఎంత అంటే 11 ప్లస్ 180 బై ఎంత అంటే 11 తీసుకుంటున్నా. ఇక్కడ 11 ఎల్సిఎం అవుతుంది, ఇవి రెండు యాడ్ చేసినాం అనుకోండి. సో 300 ప్లస్ ఇక్కడ ఎంత అంటే 155 455 అవుతుంది. 11 తీసుకుంటే 11 4 జా 44, అదే 11 1 జా 11 అంటే 41 తోని కట్ అవుతుంది. రిమైండర్ ఎంత వచ్చింది, 4 వచ్చింది. అంటే 41 4/11 అనేది సెకండ్ ఆప్షన్ రైట్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. 41 4/11 అనేది ఆన్సర్ అవుతుంది రైట్. నెక్స్ట్ వన్ తీసుకుంటే మార్చి 1 1998 తేదీ నుండి 1357 రోజున ఒక విద్యార్థి శుక్రవారంగా గుర్తించిందట. అప్పుడు మార్చి 1 1998 తేదీ తర్వాత వెనువెంటనే వచ్చే గురువారం యొక్క తేదీ ఎంత అంటున్నాడు. అందుకోసం మనం ఏం చేస్తామంటే మనకి శుక్రవారం అన్నాడు అని అంటే మనం తీసుకోవాల్సింది సింపుల్ గా ఒకటి చూడండి. సో ఇక్కడ 1357 నేను తీసుకునే షార్ట్ కట్ ఏంటంటే 1357 ని బై ఎంత అంటే 7 తీసుకోండి. బై ఎంత 7, క్యాలెండర్ తీసుకోండి. 7 1 జా 7 65 ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వన్ తీసుకోండి 7 9 జా 63 అండ్ ఇంకా 27 ఉంటుంది. అలాగే 7 1 జా 7 7 3 జా 21 అయితే రిమైండర్ ఎంత వచ్చిందండి 6. ఆ 6 ని మనకి ఏమంటున్నాడు అంటే ఫ్రైడే అన్నాడు. డైరెక్ట్ షార్ట్ కట్ చెప్తున్నా, 6 ని ఏమంటున్నాడు మనకి ఫ్రైడే అంటున్నాడు. 6 ని ఫ్రైడే అంటున్నాడు అంటే అది మనం ఏమనుకోవాలంటే మనకి మార్చి 1 నుండే కౌంట్ చేసింది కాబట్టి నేనేమంటున్నా, సో దాన్ని ఫస్ట్ డేట్ అనుకుంటున్నా. అందుకోసం గురువారం అన్నాడు అంటే మార్చి 1 అన్నాడు కాబట్టి ఇది 6 అయింది అన్నట్టు దాని అర్థం. అందుకోసం థర్స్డే వాల్యూ ఏమవుతుంది అని అంటే ఏం రాసుకోవచ్చు, ఇక్కడ 5th అని రాసుకోవచ్చు. అంటే 5th అవుతుంది కాబట్టి చూడండి మార్చి 5 1998 ఆ రోజు అవుతుంది థర్స్డే. మార్చి 1 కి నెక్స్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఈ 6 బ్యాక్ వచ్చినాం అనుకో మనకి ఏమొస్తుంది అంటే సండే వస్తుంది. 6 days బ్యాక్ వచ్చినాం అనుకోండి సండే వస్తుంది. అంటే మనకి ఇక్కడ రాసుకుంటే మండే ఏమొస్తుంది 2, ఇక్కడ ఎంత 2 వస్తుంది, ట్యూస్డే 3 వస్తుంది, అలాగే వెనస్డే ఎంత వస్తుంది 4 వస్తుంది, థర్స్డే ఎంత వస్తుంది 5. బ్యాక్ వెళ్ళినా ఓకే. ఎందుకంటే ఫ్రైడే నుండి మనం ఇక్కడ -6 చేసినా మనకి ఏమొస్తుంది సండే వస్తుంది. అది మార్చి 1 అవుతుంది. అలాగే మార్చి 1 నుండి కౌంట్ చేసినా మనకు అదే ఆన్సర్ వస్తుంది. సో మార్చి 5 1998 అనేది ఆ థర్స్డే ఏది రోజు అవుతుంది, డేట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఇక్కడ సో క్వశ్చన్ మనకి బ్లడ్ రిలేషన్ ఇక్కడ ఇచ్చిండు, బట్ దాంట్లో డైరెక్షన్ టాపిక్ ఉంది. సో బ్లడ్ రిలేషన్ కాన్సెప్ట్ మనం A+B అంటాం, A*B అంటాం, A*B అంటాం కదా. కానీ అదే కాకపోతే మనకి మళ్ళీ డైరెక్షన్ కాన్సెప్ట్ ఇచ్చిండు. సో A*B అంటే B కు దక్షిణ దిక్కున ఏ ఉన్నది ఏ అని అర్థం అన్నట్టు. సో A*B అంటే B కు దక్షిణ దిక్కున ఉన్నది ఏ అని అర్థం. ఇప్పుడు మనం సో ఇది ఫాలో అవ్వాలి. P మైనస్ ఏమంటున్నాడు మనకి P-Q, అలాగే స్టార్ ఇచ్చిండు, R ఇచ్చిండు, నెక్స్ట్ వన్ ఇచ్చిండు పర్సంటేజ్, నెక్స్ట్ S+T అంటున్నాడు. ఇది తీసుకోవాలి. ఇప్పుడు ఏం తీసుకోవాలి, P మైనస్ అన్నాడు కాబట్టి మైనస్ ఫాలో అవ్వాలి. A-B అంటే B కు పడమరన ఉన్నది A అంటున్నాడు. అంటే Q కి పడమరన ఉన్నది P అని అర్థం. నెక్స్ట్ అలాగే మనకి ఇక్కడ స్టార్ Q*R అన్నాడు. స్టార్ దగ్గర B కు దక్షిణ దిక్కున ఉన్నది A, అంటే Q కి దక్షిణ దిక్కున ఉన్నది, అంటే R కి దక్షిణ దిక్కున ఉన్నది Q, R కి దక్షిణ దిక్కున ఉన్నది. సో R కి దక్షిణ దిక్కున అంటే ఇదే కదా సౌత్ సైడ్, అలా Q ఉంది అని అర్థం. నెక్స్ట్ ఇంకోటి ఏం తీసుకుంటున్నా అంటే మరి పర్సంటేజ్ పర్సంటేజ్ అన్నప్పుడు సో B కి తూర్పున ఉన్నది A అని అర్థం, అంటే S కి తూర్పున ఉన్నది సో R అని అర్థం. సో S కి తూర్పున R ఉండాలి అంటున్నాడు. సో S కి తూర్పున R ఉంది, ఓకే. మరి నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చిందంటే ప్లస్ ఇచ్చింది, S+T అన్నాడు. ప్లస్ దగ్గర B కి ఉత్తరంలో మనకి ఇక్కడ ఉన్నది A అని అర్థం, అంటే T కి ఉత్తరంలో ఉన్నది S, అంటే T కి S అనేది ఉత్తరంలో ఉండాలి. కానీ T ఇక్కడుందా తెలియదు. సో T కి మాత్రం ఉత్తరంలో ఉండాలి.
సో ఇప్పుడు మనకేమి ఇచ్చిందంటే ఒక క్లూ ఇచ్చింది ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఎస్ మరియు టీలకు సరిగ్గా మధ్యలో పి ఉన్నది అన్నాడు. అందుకోసం ఇగో ఎస్ మరియు టీ మరియు మధ్యలో ఖచ్చిత మధ్యలో పి ఉంది అన్నాడు. అండ్ నెక్స్ట్ వన్, ఇక్కడ పి మరియు ఆర్ల నుండి సమాన దూరంలో క్యూ ఉంది. పి ఆర్ల నుండి సమాన దూరంలో క్యూ ఉంది, రైట్? అలాగే ఉంది కాబట్టి సో అప్పుడు మనం ఏమంటున్నాడంటే చూడండి, ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నది ఏంటిది? సో టీ నుండి క్యూ ఉండేది ఏది అన్నాడు. సో ఇది మనం నార్త్ అంటాం, ఇది ఈస్ట్ అంటాం, మనకి ఇక్కడ సౌత్, ఇది వెస్ట్ కదా. అప్పుడు ఇలా ఈ సైడ్ లో ఉంది కాబట్టి ఇది నార్త్ ఈస్టే కదా. సో నార్త్ ఈస్ట్ అంటే మనం ఏం రాసుకోవచ్చు? ఈశాన్యం అనేది ఆన్సర్ అయిపోతుంది. సో ఈశాన్యం అనేది మనం ఆన్సర్ తీసుకోవచ్చు. ఆప్షన్ థర్డ్ కరెక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ. సో 127th క్వశ్చన్ చూడండి, మోస్ట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్. ఏ నుండి బికి టీటా దిశలో అన్నాడు. సో టీటా దిశలో గల దూరం ఎల్ కిలోమీటర్లను ఏబిఎల్ టీటాగా సూచిస్తున్నారు అన్నట్టు. సో ఇది కండిషన్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఏబి 5, ఏబి తూర్పున 5 కిలోమీటర్లు తూర్పున అని అర్థం. ఏ నుండి బి అనేది 5 కిలోమీటర్లు తూర్పున అని తీసుకోవాలి. సో ఇక్కడ నేను ఏమంటున్నా అంటే ఏ నుండి బికి 5 కిలోమీటర్లు తూర్పున అని తీసుకుంటున్నాను. అయిపోయిందా? నెక్స్ట్ వన్, మళ్ళీ బి నుండి సికి 4 కిలోమీటర్లు దక్షిణం. బి నుండి సికి 4 కిలోమీటర్లు దక్షిణం అంటున్నాడు. సో 4 కిలోమీటర్లు బి నుండి సికి దక్షిణం అని తీసుకుంటున్నాం. ఒకటి. నెక్స్ట్ వన్ తీసుకోండి, డి అన్నాడు, ఇక్కడ ఈఎఫ్ ఇచ్చాడు, మళ్ళీ ఎఫ్జి ఇచ్చాడు. అంటే మనకి సి కాంబినేషన్ లేదు, మళ్ళీ ఇక్కడ వచ్చిండు మనకి సిడి అంటే సి నుండి డి తూర్పున 3 కిలోమీటర్లు అన్నాడు. సి నుండి డి, సో తూర్పున 3 కిలోమీటర్లు అన్నాడు. మళ్ళీ డి కాంబినేషన్ చూడాలి ఇప్పుడు మనం. సో డి ఇక్కడ ఇచ్చిండు మనకి. డి నుండి 8 కిలోమీటర్ ఉత్తరం ఉంది. అంటే ఉత్తరంలో 8 అంటే ఇది ఆల్రెడీ 4 ఉంది, మళ్ళీ ఇంకో 4 తీసుకోండి. ఇక్కడ ఎవరు? ఈ ఉంటారు. సో ఈ అనే వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ వన్ తీసుకుంటున్నాం. అండ్ ఈఎఫ్ అన్నాడు. ఈ నుండి ఎఫ్ కి పడమర 3 కిలోమీటర్లు. ఇది పడమర అన్నట్టు. ఇది ఎక్కడికి అక్కడ, ఇది నార్త్, ఇది ఈస్ట్, ఇది సౌత్, ఇది వెస్ట్ అన్నట్టు. అప్పుడు మళ్ళీ 3 కిలోమీటర్ సేమ్ డిస్టెన్స్. ఇక్కడ ఎవరు ఉంటారంటే ఎఫ్ అనే వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ వన్ తీసుకున్నాం అనుకోండి. అండ్ ఇప్పుడు ఇక్కడ ఎఫ్ జి ఇచ్చాడు. ఎఫ్ నుండి జికి ఉత్తరమా 4 అన్నాడు. అంటే ఎఫ్ నుండి జికి ఇక్కడ జి అన్నట్టు ఉంటే, సో ఇక్కడ జి అనేది ఉంటే ఇక్కడ ఎంత అన్నట్టు మనకి 4 కిలోమీటర్స్ అన్నాడు. సో ఎఫ్ నుండి జి అనేది ఉత్తరంలో ఉంటుంది. నెక్స్ట్ వన్ మనం ఇక్కడ తీసుకున్నాం అంటే జి నుండి హెచ్ పడమర అన్నాడు. సో ఇక్కడ జి అనుకున్నాం కాబట్టి పడమర మనం ఎంత రాసుకోవచ్చు ఇక్కడ? సో పడమర ఎంత? 8 అంటున్నాడు. సో జి నుండి హెచ్ అనేది పడమర 8 అంటున్నాడు. సో ఇది 8 అని తీసుకోవచ్చు. ఇది ఎంత మనకి? హెచ్ అనేది తీసుకుంటాం. అంటే ఇక్కడ జి నుండి హెచ్ అయిపోయింది. సో అక్కడ వరకు స్టోరీ అయిపోయింది. కానీ ఇక్కడ మనకు అడుగుతుండే బి నుండి హెచ్ అంటున్నాడు. బి నుండి హెచ్, సో బి ఇక్కడ ఉంది. సో బి నుండి హెచ్ అంటున్నాడు కదా. సో బి నుండి హెచ్ అంటే మనమేం తీసుకోవాలంటే చూడండి కాన్సెప్ట్, ఇక్కడ బి నుండి హెచ్, ఇది స్టోరీ వస్తుంది, ఇది లెంత్ అడుగుతున్నాడు. సో బి నుండి హెచ్, ఇది ఇక్కడ చూడండి, ఇది 4 అయినప్పుడు ఇది టోటల్ ఎంత అనుకున్నాం? 8. ఇది 8 అయినప్పుడు ఇది ఇది ఎంత? 4. ఈ 4 ప్లస్ ఈ 4 మొత్తం ఎంత? 8. ఇక్కడ 8 ప్లస్ ఇది 8 అంటే దాని అర్థం మనకి ఏమొస్తుంది అంటే ఇది 8 ప్లస్ ఇది 8. ఇక ఇక్కడ హెచ్ ఉన్నారు, ఇక్కడ బి ఉన్నారు. దాని అర్థం 8 వచ్చింది అని అంటేనే దాని అర్థం డిస్టెన్స్ 8√2 అని తీసుకోవచ్చు. 8 వచ్చిందంటేనే మన ఫార్ములా అవసరం లేదు, 8√2 తీసుకోవచ్చు. అప్పుడు సో 8√2 అనేది మనకి 2 చోట్ల ఉంది, కానీ మనకి సో బి నుండి చూసేది వాయువ్య దిశ కదా, అందుకోసం మనం సెకండ్ ఆప్షన్ అనేది వాయువ్యం అని తీసుకోవచ్చు. రైట్? క్వశ్చన్ చూడండి, మనకి ఏమి ఇచ్చిండంటే సేమ్. మళ్ళీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే మళ్ళీ సో బ్లడ్ రిలేషన్ లో ఇచ్చిన 5 వ్యక్తులు ఏబిసిడిఈ లకు ఒక పార్టీకి హాజరవుతారు. ఏ తన కుమార్తె బికు ఈ గురించి చెబుతూ తన కుమార్తె బికు ఏ గురించి చెప్తున్నారు. అంటే ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తే తన కుమార్తె ఎవరు? బి. సో తన కుమార్తె బికు చెప్తుంది అన్నట్టు. సో ఇక్కడ ఆమె అంటే ఎవరు? ఈ గురించి చెప్తుంది. ఆమె అంటే ఇప్పుడు ఆమె తన భార్య యొక్క, అంటే ఎవరు భార్య? తన భార్య. అంటే చూడండి ఇక్కడ మనకి ఇచ్చింది, ఇక్కడ మన క్వశ్చన్ లో హిజ్ వైఫ్ అన్నాడు. ఇంట్రడ్యూస్ టు ఇక్కడ టు హిజ్ డాటర్ బి, అలాగే హిజ్ వైఫ్ అంటున్నాడు అంటే తన భార్య అన్నట్టు. ఏ భార్య అంటే ఇక్కడ భార్య యొక్క తండ్రికి భార్య అవుతుంది. తన భార్య అంటే ఇతను పురుషుడు అన్నట్టు. తన భార్య యొక్క తండ్రికి అని తీసుకోవాలి. తండ్రికి అంటే ఎంత? ప్లస్ పైకి తండ్రికి ప్లస్ తండ్రికి భార్య అవుతుంది. సో తండ్రికి భార్య అవుతుంది. ఈ భార్య ఎవరు అవుతుందంటే ఈ అవుతారు అని అర్థం. సో ఈ అవుతారు. రైట్? ఇక్కడ చూడండి, బికి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు తన భార్య, ఆమె తన భార్య యొక్క తండ్రికి
భార్య అవుతుంది అంటున్నాడు. అది అయిపోయింది. నెక్స్ట్ డీను సికు మనవడిగా పరిచయం చేస్తాడు. డీను సి యొక్క మనవడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు సి ఇక్కడ అయిపోయింది కాబట్టి సి ఇక్కడ తీసుకున్నాం అనుకో, ఇక్కడ డి తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పైన సి తీసుకొని ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ సి తీసుకొని ఇక్కడ మనం బికి సోదరుడో సోదరి డి తీసుకున్నాం అనుకోండి, మనవడు అన్నాడు కదా. సో డీను సికు మనవడిగా అంటే పురుషుడు అన్నట్టు ఇక్కడ తీసుకున్నాం అనుకోండి. కానీ ఇక్కడ ఇంకో కండిషన్ ఉంది, ఐదుగురులో ఒకరు ఏ యొక్క జీవిత భాగస్వామిగా అయితే, ఐదుగురులు ఏబిసిడిఈలో ఇక్కడ ఏకి జీవిత పార్ట్నర్ గా ఉండాలి. అలాంటప్పుడు సిని నేను ఇక్కడ ఫిక్స్ చేస్తే డి ఇక్కడ వస్తారు. అలాంటప్పుడు ఏ భార్య తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఏ బి ఇక్కడ సి ఇక్కడ డి ఈ అయిపోతారు. కానీ ఏకి భార్య తీసుకోవడానికి ఛాన్స్ లేదు. కానీ ఐదుగురులోనే తీసుకోవాలి. అందుకోసం ఇక్కడ సి అనేది ఇక్కడే తీసుకోవాలి, ఏకి భార్యగా తీసుకోవాలి. అప్పుడు బి యొక్క ఏ యొక్క కుమార్తె ఉంది కదా, ఆ కుమార్తెకి మనకి మనవడిగా తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి, సో డీను సికి మనవడిగా పరిచయం చేశాడు. సి యొక్క మనవడు అన్నట్టే కదా, కూతురు యొక్క కూతురు, కూతురు యొక్క కుమారుడు, మనవడు. సో అలా తీసుకున్నాం. అలాంటప్పుడు మనకి ఏమొస్తుంది అంటే, వాడు డీకు ఏ ఏమవుతాడు అన్నాడు. సో డీకు ఏ ఏమవుతాడు అంటే, సో డి నుండి సో తల్లి, సో తల్లికి తండ్రి ఏమవ్వాలి, తాత అవ్వాలి. సో అందుకోసం ఆప్షన్ డి అనేది మనం కరెక్ట్ గా తీసుకోవచ్చు. సో కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో చాలా అంటే కొంచెం థింక్ చేస్తే గానీ ఈ క్వశ్చన్స్ రావు అన్నట్టు. అందుకోసం రాబోయే ఎగ్జామ్ లో కూడా కొంచెం చాలా అలర్ట్ గా ఉండాలి. సో అర్థమెటిక్ రీజనింగ్ పైన ఫోకస్ పెట్టాలి. అర్థమెటిక్ అనేది ఖచ్చితంగా నేర్చుకుంటే రీజనింగ్ లో సో చాలా క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయొచ్చు అన్నట్టు. ఓకేనా? థ్యాంక్ యూ అండి.